ఓకేనమ్మా. అర్థమైంది కదా ఇప్పుడు? ఇందులో చెప్పిన ఏమైనా డౌట్ ఉందా? హలో, నా వాయిస్ వినిపిస్తుందా? సార్ కనిపిస్తుంది. వాయిస్ ఓకే. నెక్స్ట్ సరే, మనకి పాలిమార్ఫిజం అంటే ఏం చెప్పాం మనం ఇందాక? మెనీ ఫార్మ్స్ లో యూజ్ చేసుకోవచ్చు. సో మనం పాలిమార్ఫిజం యొక్క మెయిన్ ఏం ఏంటంటే ఏమైనా మనం డిఫరెంట్ బిహేవియర్స్ మనం సేమ్ నేమ్తోనే మనం ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉంది మనకి. డిఫరెంట్ బిహేవియర్ బట్ వీ కెన్ ఐడెంటిఫై విత్ సేమ్ నేమ్. ఓకేనా? సో దానికి మనకి పాలిమార్ఫిజం యొక్క అంటే ఇట్ ఈస్ ఏ షోయింగ్ ఆఫ్ ఎబిలిటీ ఆఫ్ వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్ అన్నాం కదా. ఇప్పుడు పాలిమార్ఫిజంకి మనకి యాక్చువల్గా ఏంటంటే జావాలో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే వన్ ఏంటంటే కంపైల్ టైం పాలిమార్ఫిజం ఒకటి, నెక్స్ట్ పాలిమార్ఫిజం అని చెప్పి మనం 2 టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం చెప్తాం. జావాలో అడిగినప్పుడు హౌ మెనీ వేస్ యూ కెన్ అప్లై పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ఇన్ జావా? సో ఇన్ 2 ways. One compile time and second one is runtime polymorphism అంటాం. ఓకే. సో దీంట్లో ఫస్ట్ కంపైల్ టైం ఏంటంటే when we are creating a object like calculator, in that class I am going to develop like methods void some method name like m1, in m1 అండ్ ఇలా మనం కొన్ని మెథడ్స్ డెవలప్ చేసుకుని వెళ్తున్నాము. యాడ్ అని ఒక మెథడ్లో సో ఇంట్ ఏ కామా ఇంట్ బి, అలాగే పబ్లిక్ వాయిడ్. యాక్చువల్గా ఇక్కడ నేను మెథడ్ నేమ్స్ అని కాకుండా ఫస్ట్ ఇందులో రాసే లాజిక్ ఏంటి, ఏ ప్లస్ బి లాజిక్ రాస్తున్నాను. అలాగే ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి. సో ఇందులో రాసే లాజిక్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఈ రెండు డిఫరెంట్ మెథడ్స్ అంటే రెండు డిఫరెంట్ బిహేవియర్స్, అవునా? ఇప్పుడు ఈ బిహేవియర్స్ రెండు డిఫరెంట్ బిహేవియర్స్ అంటే ఏంటి, రెండు పనులు డిఫరెంట్ గా జరుగుతున్నాయి. ఎలాగా, ఇక్కడేమో 2 నెంబర్స్ మీద ఎడిషన్ అవుతుంది పని, ఇక్కడేమో 3 నెంబర్స్ మీద ఎడిషన్ అనేది పని జరుగుతుంది. ఓకేనా? సో రెండు డిఫరెంట్ బిహేవియర్స్ నే పెర్ఫామ్ చేస్తున్నాయి, రెండు డిఫరెంట్ వేస్ లో. అక్కడ 2 నెంబర్స్, ఇక్కడ 3 నెంబర్స్. బట్ ఐడెంటిఫై చేసేసరికి మనం రెండట్లో ఏమంటాం, మనం రెండు సిచ్యువేషన్ యాడ్ అని అంటామా లేదా? అప్పుడు మనం మెథడ్స్ కి నేమ్ ఇలా యాడ్1 ఇలా యాడ్2 కదా పెట్టుకోవాలి యాక్చువల్ గా. కానీ పాలిమార్ఫిజం వల్ల డిఫరెంట్ నేమ్స్ అవసరం లేదు, ఆపరేషన్ ఒకటే కాబట్టి. yes. సో ఆపరేషన్ వైజ్ వీ కెన్ ఐడెంటిఫైయింగ్ ద సేమ్ బట్ ఇంప్లిమెంటేషన్ వైజ్ డిఫరెంట్. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏం చేసాం, మనం 2 నెంబర్స్ యాడ్ చేసినట్టు ఇంప్లిమెంటేషన్ రాసాము, ఇక్కడ 3 నెంబర్స్ బట్ ఐడెంటిఫై చేసేసరికి ఒకలాగే ఉంది. సో అందుకు పాలిమార్ఫిజం యొక్క ఏం చెప్తుందంటే నో నీడ్ టు గివ్ ద మల్టిపుల్ డిఫరెంట్ నేమ్స్, జస్ట్ గివ్ ద సేమ్ నేమ్. సో దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అక్కడ మీకు, సో వీ కెన్ రెడ్యూసింగ్ ద మెథడ్ నేమ్స్ డిఫరెంట్. సో దాని ప్రోగ్రామర్ కి ఇన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. మీకు అర్థమైందా? ఇవంతా కూడా ఎవరికి, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ప్రోగ్రామర్ కా యూజర్ కా? ప్రోగ్రామర్ కి. ఓకేనా? సో నో నీడ్ టు దట్ మెనీ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్ బై ద ప్రోగ్రామర్. Instead of giving multiple names, we can give single name and in this type of situation. అలా అని చెప్పి
ఇప్పుడు నేను m1 అనే మెథడ్ కూడా యాడ్ పెట్టేయచ్చా? పెట్టలేదు. పెట్టకూడదు. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్, దాని యొక్క బిహేవియర్ కూడా ఒక ఐడెంటిఫికేషన్ వైజ్ గా కూడా డిఫరెంట్, ఒక ఫంక్షనాలిటీ అది వేరే. అర్థమైందా? అది కూడా సిచ్యువేషన్ మనకి ఎలా కుదరాలంటే ఇంప్లిమెంటేషన్ వైజ్ గా డిఫరెంట్ ఉండి బట్ ఐడెంటిఫికేషన్ వైజ్ గా కామన్ గా ఉన్నట్టు అయితేనే మనం పాలిమార్ఫిజం అప్లై చేయాలి. ఓకే సార్. ఇప్పుడు ఏం చెప్తామంటే ఈ ఒక క్లాస్ లో అంటే విత్ ఇన్ ద సేమ్ క్లాస్ when we are giving same name for multiple methods, it is called polymorphism. Okay, polymorphism. In that polymorphism, this is the type of compile time polymorphism. దీని ఏమంటాం? కంపైల్ టైం పాలిమార్ఫిజం. సో దీనికి మన జావాలో ఎగ్జాంపుల్ ఏం చెప్తాం మనం? మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్తాం. కంపైల్ టైం పాలిమార్ఫిజం కి జావాలో ఎగ్జాంపుల్ ఏంటి? మెథడ్ ఓవర్లోడింగ్. ఇప్పుడు మనకి రాసిన దాన్ని ఏమంటాం అంటే పాలిమార్ఫిజమే, కాన్సెప్ట్ పాలిమార్ఫిజమే, అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో. మరి జావాలో పాలిమార్ఫిజం కి ఎగ్జాంపుల్ ఏం చెప్తాం మనం? కంపైల్ టైం పాలిమార్ఫిజం లో ఎగ్జాంపుల్ జావాలో మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ ఏంటి? ఏం చెప్పొచ్చు? మల్టిపుల్ మెథడ్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ నేమ్ with different implementation is called method overloading అని చెప్తాం. ఏం చెప్తాం? మల్టిపుల్ మెథడ్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ ఆర్ ఇంప్లిమెంటేషన్ is called method overloading. ఏంటి డిఫరెంట్ పారామీటర్స్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి పారామీటర్స్? ఇక్కడ 2, ఇక్కడ 3. సో ఇది డిఫరెంట్ అని అవుతుంది ఇది. So this is what method overloading. So what is method overloading అంటే ఏం చెప్పొచ్చు? When multiple methods are having same name with different parameters of the class is called method overloading. Okay sir. So compile time polymorphism example మీరు method overloading చెప్పాలి. ఓకేనా? ఏమన్నా క్లియరా? Yes sir. సో దీనికి అడ్వాంటేజ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? పాలిమార్ఫిజం అడ్వాంటేజ్ ఏంటి అని అడిగితే మెథడ్స్, నంబర్ ఆఫ్ మెథడ్స్ తగ్గుతాయి. సో ప్రోగ్రామర్ కి ఈజీ. మెథడ్స్ తగ్గుతాయి. మెథడ్ నేమ్స్ తగ్గుతాయి. మెథడ్ నేమ్స్ రెడ్యూస్ చేయగలుగుతాం. మెథడ్ తగ్గలేదు కదా, 2 మెథడ్స్ రాయాల్సిన అవసరం రాస్తాం, కానీ నేమ్స్ రెడ్యూస్ చేసాం, డిఫరెంట్ నేమ్స్. మెమరీ కూడా తగ్గుతుంది దానివల్ల. మెమొరీ కాదు, అక్కడ మెమొరీ ఏం లేదమ్మా, కోడ్ రాయాల్సిన రాస్తాం. కానీ ఇదే సీల్ అయితే పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ ఉండదు కదా సీల్. అప్పుడు ఏం చేయాలి మనం? తప్పకుండా యాడ్ 1 యాడ్ 2 యాడ్ 3 మెథడ్స్ రాయాల్సిందే. బట్ అక్కడ ఏంటంటే ప్రోగ్రామర్ గుర్తు పెట్టుకునే బడ్డీని మనం తగ్గించాం అంతే. ఓకే సార్. ఓకేనా? ఇప్పుడు మరి మెథడ్ ఓవర్లోడింగ్ లో 2 మెథడ్స్ ఇక్కడ రాసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇక్కడ ఇప్పుడు నేను యాడ్ అనే మెథడ్ ని కాల్ చేయాలంటే ఇప్పుడు చెప్పమ్మా, ఇక్కడ యాడ్ అనే మెథడ్ కి మనం స్టాటిక్ పెట్టచ్చా లేదా? యాడ్ అనే మెథడ్ కి మనం స్టాటిక్ పెట్టచ్చా లేదా? పెట్టకూడదు సార్. ఏమి? యాడ్ మెథడ్ కి పెట్టొచ్చు బట్ వేరియబుల్స్ కి పెట్టకూడదు. వేరియబుల్స్ అలాగే లేవు అందులో, అవి పారామీటర్స్ స్టాటిక్. అవునా? అలాగే ఇది సెకండ్ యాడ్ మెథడ్ కూడా స్టాటిక్ పెట్టచ్చు కదా. అంటే ఎందుకంటే అందులో అలాంటి నాన్ స్టాటిక్ వేరియబుల్స్ మనం యూజ్ చేయలేదు కాబట్టి అంతే కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ క్లాస్ నేమ్ తో కాల్ చేసేచ్చు కదా, ఎంప్లాయీ డాట్ యాడ్ ఆఫ్ 2, 3, 4 అని. ఇప్పుడు ఏ మెథడ్ కాల్ అవుద్ది ఇక్కడ? ఫస్ట్ యాడ్ మెథడా సెకండ్ యాడ్ మెథడా? సెకండ్ యాడ్ మెథడ్. ఎలా? ఎందుకు సెకండ్ మెథడ్ కాల్ అయింది అంటున్నాం? 3 పారామీటర్స్ ఉన్నాయి అందులో. సో మెథడ్ ఓవర్లోడింగ్ లో ఉన్న మెథడ్స్ మనం ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు ఆ మెథడ్ నేమ్ సేమ్ గా ఉన్నా కూడా మనం పాస్ చేసిన పారామీటర్స్ ఆధారంగా అది ఏ మెథడ్ కాల్ చేసిన దానికి ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే సార్. సో బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ పారామీటర్స్ it will
bind to execute at runtime. Which method to be executed at runtime అనేది based on the number of parameters it will decide. ఓకేనా? ఓకే సార్. సో ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అనేది. నెక్స్ట్ సో మెథడ్ రన్ టైమ్ పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్ ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకేనా? ఓవర్ రైడింగ్. సో మెథడ్ ఓవర్ రైడింగ్ నేర్చుకునే ముందు మనం జస్ట్ ఇన్హెరిటెన్స్ గురించి కూడా ఒకసారి చూడాలి. అక్కడ మనం చూడు, మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. అర్థమైందా? సో మనం మెథడ్ ఓవర్లోడింగ్ కి మెథడ్ ఓవర్ రైడింగ్ కి కంప్లీట్ గా డిఫరెన్స్ ఏంటి? మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఒక క్లాస్ లో రెండు మెథడ్స్ కి అంతకన్నా ఎక్కువ మెథడ్స్ కి సేమ్ నేమ్ ఉండి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటే మెథడ్ ఓవర్లోడింగ్ అవుతుంది సేమ్ క్లాస్ లో. అంతేగాని ఇప్పుడు మరొక క్లాస్ ఉందమ్మా, ఇక్కడ క్లాస్ అంటే వేరే ప్రోగ్రామర్ వేరే దగ్గర రాసుకుంటున్నాడు అదే ప్రాజెక్ట్ లోని, వాడి క్లాస్ నేమ్ టెస్ట్. ఇప్పుడు టెస్ట్ లో పబ్లిక్ వాయిడ్ m1 అన్న మెథడ్ ఉందని చెప్పి m1 int అని ఉంది. ఇప్పుడు కాల్కులేటర్ క్లాస్ లో m1 మెథడ్ ఉంది కదా, టెస్ట్ క్లాస్ లో కూడా మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ m1 మెథడ్ రాస్తుంది, మెథడ్ ఓవర్లోడింగ్ అవుతుందా? అవ్వదు కదా సార్, లైక్ రెండు ఉన్నాయి కదా. రెండు ఉన్నాయంటే అంటే టెస్ట్ లోని ఉంది, క్యాలిక్యులేటర్ లోని ఉంది కాబట్టి ఏది యూస్ చేయాలో తెలియదు దానికి. అలాని కాదమ్మా నేను అంటుంది. ఇప్పుడు ఇది మెథడ్ ఓవర్లోడింగ్ అంటామా దీన్ని మనం? పాలిమార్ఫిజం ఓవర్లోడింగ్ అనలేము సార్. అనకూడదు కదా. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఎప్పుడు అవుతుంది? క్లాసే వేరు కాబట్టి. క్లాసే వేరు కాబట్టి అది ఆ బిహేవియర్ వేరు, ఈ బిహేవియర్ వేరు. అవునా? మనం పాలిమార్ఫిజం అంటే ఎప్పుడు చేయాలి? సేమ్ క్లాస్ లో రెండు బిహేవియర్స్ అంతకన్నా ఎక్కువ బిహేవియర్స్ సేమ్ నేమ్ కలిగి ఉంటేనే కదా దాన్ని పాలిమార్ఫిజం అంటాం. అవును సార్. అదే కదా. సో అందువల్ల రెండు డిఫరెంట్ క్లాసెస్ లో ఉన్న సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్న వాటిలో మనం ఎప్పుడు పాలిమార్ఫిజం అని అనం. సో ఇది m1 method is belonging to the test class, another m1 method is belonging to the calculator class. There is no any relation between these two methods. But ఇక్కడ add అనే మెథడ్ 2 parameters add with 3 parameters belonging to the same class. క్యాలిక్యులేటర్ లోనే ఉన్నాయి సేమ్ క్లాస్. ఎప్పుడు కూడా పాలిమార్ఫిజం ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ సంబంధించిన దానికి బిహేవియర్స్ నే మనం పాలిమార్ఫిజం చేయగలం, ఒక ఆబ్జెక్ట్ సంబంధించినవి. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఇది మెథడ్ ఓవర్లోడింగ్. నెక్స్ట్ సో మనం మెథడ్ ఓవర్రైడింగ్ ఏంటనే, సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే డెఫినేషన్ ఏం చెప్తాం? when multiple methods with same name with different parameters is called of the same class anamma. Okay, when multiple methods are having same name with different parameters of the class, it's called method overloading. So it is the example of compile time polymorphism. అర్థమైందా? వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ పాలిమార్ఫిజం అన్నమాట మెథడ్ ఓవర్లోడింగ్ అంటే. ఇప్పుడు నేను అడుగుతారు పాలిమార్ఫిజం నువ్వు జావా ప్రోగ్రామ్ లో ఎక్కడ అప్లై చేసావు అడిగినప్పుడు నువ్వు ఏం చెప్తావు? తక్కువ వెంటనే మెథడ్ ఓవర్లోడింగ్. పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ చెప్పుండకపోయి ఉంటే జావా పీపుల్ మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఇచ్చేవారా? సో మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ వచ్చిందే పాలిమార్ఫిజం అనే రూల్ బేసిస్ ని ఇచ్చారు. సో జావా ఫాలో అవుతుంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా ఫాలో అవుతుందా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఐ మీన్ జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ని ఫాలో అవుతుంది. అందుకే జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అన్నాం. ఓకేనా? సో ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ చేసే ముందు మనం ఒకసారి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్హెరిటెన్స్. సో మరి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లో డెఫినేషన్ చెప్పేసాం. ఏంటి? వైల్ క్రియేటింగ్ ఏ న్యూ ఆబ్జెక్ట్ acquiring the properties from the other existed object అని చెప్పాం. Then we get advantage what? Reusing the code. So we can reduce the repetition code of the objects code. Okay na? So ఇప్పుడు ఇక్కడ ఒక క్లాస్ లైక్ వెహికల్ అనే ఒక క్లాస్ ఉంది. అందులో public void start, public void run,
నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ స్టాప్. ఇలాగా ఒక 3 బిహేవియర్స్ ఉన్నాయి. ఏది వెహికల్ అనే ఒక ఆబ్జెక్ట్ అంటే వెహికల్ అనే క్లాస్ లో. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎవరి స్ట్రక్చర్ ని డిఫైన్ చేసాం మనం అక్కడ మనం ఇప్పుడు ఇక్కడ ఎవరి స్ట్రక్చర్ డిఫైన్ చేస్తున్నాం మనం వెహికల్. అవును కదా, వెహికల్ స్టార్ట్ లో వెహికల్ లో రన్ చేస్తుంది, వెహికల్ స్టాప్ అని చెప్పి 3 బిహేవియర్స్ మనం 3 మెథడ్స్ వెహికల్ ది చెప్పాం. అంటే 3 మెథడ్స్ క్రియేట్ చేసాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇప్పుడు నేను ఇక్కడ రాసిన వెహికల్ పర్టికులర్గా ఏదో ఒక పర్టికులర్ వెహికల్ ఆబ్జెక్ట్ గురించి రాశాను, జనరల్గా రాసామంటే జనరల్ వెహికల్ గురించి రాస్తున్నాను. ఇక్కడ పర్టికులర్గా వెహికల్ టైప్ అయిన ఒక బైక్ గురించో లేకపోతే ఒక కార్ టైప్ ఆబ్జెక్ట్ గురించో నేను ప్రోగ్రామ్ రాయలేదు. అర్థమైందా? నేను ఇక్కడ ఏంటంటే జనరల్గా వెహికల్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి, అన్ని రకాల్లో కామన్గా ఉండేవి ఏంటి, స్టార్ట్, రన్, స్టాప్ 3 కామనే కదా ప్రతి వెహికల్. అందుకే నేను ఆ 3 వాటిని కామన్గా ఉన్న వాటిని నేను ఒక వెహికల్ అనే క్లాస్లో క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చేశానంటే స్టార్ట్ అనే దాంట్లో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ సెల్ఫ్ స్టార్ట్ అన్నాను, సెల్ఫ్ స్టార్ట్. ఓకేనా, అలాగే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ వెహికల్ రన్ అన్నాం. ఇందులో కోడ్ ఎలా రాసాం ఎజ్యూమ్ చేసుకుని ఒక్కొక్క మెథడ్ లో 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం అనుకుందాం. ఓకేనా, సో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ వెహికల్ స్టాప్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని అదే ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న ఒక ప్రోగ్రామర్ క్రియేట్ చేసాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు అదే ప్రాజెక్ట్ లో మరొక అదర్ ప్రోగ్రామర్స్ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు. ఏంటంటే లైక్ ఏంటంటే బైక్ అనుకుందాం. ఏంటి బైక్, మరొక ప్రోగ్రామర్ క్రియేట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటి బైక్. ఇప్పుడు ఈ ప్రోగ్రామర్ యాక్చువల్గా ఏమేమి రాయాలంటే స్టార్ట్, రన్, స్టాప్, ఇంజిన్ ఈ 4 బిహేవియర్స్ రాయాలి. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఎన్ని బిహేవియర్స్ రాయాలి? 4 బిహేవియర్స్ రాయాలి. ఏంటంటే స్టార్ట్, రన్, స్టాప్, ఇంజిన్. ఓకేనా, ఇప్పుడు జనరల్గా ప్రతి వెహికల్ కూడా సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఎగ్జ్యూమ్ చేసుకోండి, బైక్ మాత్రం కిక్ కొడితేనే బైక్ స్టార్ట్ అవుద్ది అని చెప్పి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, బట్ మిగతా అన్ని వెహికల్స్ కూడా సెల్ఫ్తో స్టార్ట్ అవుతాయి అని మనకు తెలుసు. బట్ బైక్ అనేసరికి ఎలా ఉంటుందంటే కిక్ కొడితేనే స్టార్ట్ అవుద్ది అని చెప్పి అనుకుందాము. ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ ప్రోగ్రామరు మళ్ళా మొత్తం కోడ్ మనం ఏంటి స్టార్ట్, రన్, స్టాప్ ఏ వెహికల్ అయినా సేమ్ ఒకలాగే రన్ అవుతుంది, ఏ వెహికల్ అయినా ఒకలాగే స్టాప్ చేస్తాం. అవునా? ఇప్పుడు ఈ ప్రోగ్రామరు ఆల్రెడీ వేరే ప్రోగ్రామర్ రాసిన ప్రోగ్రామ్ ని రీయూజ్ చేసుకోవడం కరెక్టా, మళ్ళీ తన ఓన్గా మళ్ళీ సేమ్ కోడ్ మళ్ళీ రాయడం కరెక్టా? రీయూజ్ చేయడం. ఇప్పుడు క్లాస్ అనే బైక్ లో ఇప్పుడు మనం రాయబోయే ప్రాపర్టీస్ ఏంటి, మెథడ్స్ ఏమేమి రాయబోతున్నాం మనం? స్టార్ట్, రన్, స్టాప్, ఇంజిన్. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఈ 4 మెథడ్స్ లో ఒక ఇంజిన్ తప్ప మిగతా 3 మెథడ్స్ కూడా ఆల్రెడీ ఏ క్లాస్ లో ఉన్నాయి? వెహికల్. అప్పుడు ఈ ప్రోగ్రామర్ కొత్తగా క్రియేట్ చేస్తున్న ఈ క్లాస్ ప్రోగ్రామర్ ఏం చేయాలి? ఆ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని ఎక్వైర్ చేసుకోవచ్చా లేదా? ఎక్స్టెండ్ యూస్ చేస్తాం కదా. ఎక్స్టెండ్ వెహికల్. ఓకేనా, ఇప్పుడు ఏం చేసినట్టు ఈ ప్రోగ్రామర్ ఏ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేశాడు? అవన్నీ మళ్ళీ యూస్ చేసినట్టు ఇన్హెరిటెన్స్. ఓకేనా, సో ఏం చెప్పచ్చు మనం? while creating a new class acquiring the properties from the other existed class. ఇప్పుడు ఎందుకు మనం ఇన్హెరిటెన్స్ చేయాలనుకున్నప్పుడు అంటే ఇంకొక పాయింట్, ఎప్పుడు మనం ఇన్హెరిటెన్స్ చేయాలంటే ఆ క్లాస్ లో ఉన్న మాక్సిమం నెంబర్ ఆఫ్ మెథడ్స్ మనకి ఇక్కడ ఉపయోగపడుతున్నాయి అన్నప్పుడు ఇన్హెరిటెన్స్ చేయాలి. అంతేగాని ఇప్పుడు వెహికల్ క్లాస్ లో మనకి ఒక 20 మెథడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇలా స్టార్ట్, రన్, స్టాప్ ఉన్నాయి కదా,
అలాగా ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం, 20 మెథడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ న్యూ క్లాస్ రాస్తున్న వాడికి ఆ 20 మెథడ్స్ లోనే 2 మెథడ్స్ అవసరం ఉందంటే దాన్ని ఇన్హెరిట్ చేయకూడదు కదా. అవును సార్, ఎందుకంటే ఆబ్జెక్ట్ యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు ఇన్హెరిట్ చేయకూడదు. మీరు ఇప్పుడు చేసినప్పుడు మనకి ల్యాప్టాప్, కారు రెండు ఉన్నాయమ్మా, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు రెండాట్లోని ఏదో ఒక బిహేవియర్ మ్యాచ్ అవ్వచ్చు. మేబీ ఏంటి, కార్లో సాంగ్స్ వినొచ్చు, ల్యాప్టాప్ లో కూడా సాంగ్స్ వినొచ్చు, బిహేవియర్స్. ఇప్పుడు ఆ రెండు మ్యాచ్ అయిందని చెప్పి రెండు సిమిలర్ ఆబ్జెక్ట్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చా? చేయలేం సార్. చేయలేం కదా. ఒకటి మ్యాచ్ అయింది, బట్ మిగతా బిహేవియర్స్ అన్ని వేరు వేరు కదా. దాని బిహేవియర్స్ వేరు, దీని బిహేవియర్స్ వేరు, అంటే దాని మెథడ్స్ వేరు, దీని మెథడ్స్ వేరు. సో ఆ ఒక్క దాని గురించి మనం కార్, ల్యాప్టాప్ ని వెహికల్ టైప్ చేసేయచ్చా, కార్ టైప్ చేసేయచ్చా? చేయలేం కదా. సో అలాగే మనం ఒక క్లాస్ ని మరొక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ మనం ఇన్హెరిట్ చేసుకుంటామంటే దాని అర్థం ఏంటంటే ఆ క్లాసెస్ అన్ని కూడా సిమిలర్ టైప్ చేస్తున్నట్టు అనమాట. ఏ టైపు? సిమిలర్ టైప్. ఇప్పుడు బైక్ ఏ టైప్ అయినట్టు? ఇప్పుడు వెహికల్ టైప్ అంటే జనరల్ గా బైక్ నిజంగా రియల్ టైమ్ లో బైక్ వెహికల్ టైపే. కానీ ఇక్కడ ప్రోగ్రామ్ వరకు వచ్చేసరికి బైక్ అనే ప్రోగ్రామ్ లో మనం రాసే మెథడ్స్ అన్ని కూడా ఆల్రెడీ వెహికల్ ఉన్నాయి కదా. అందుకు మనం వెహికల్ అనొచ్చు, కానీ మామూలుగా రియల్ టైమ్ లో బైక్ వెహికల్ టైప్ అని చెప్పి వెహికల్ టైప్ అనట్లేదు. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. సో ఇప్పుడు మనం బైక్ ని ఏ టైప్ చేయగలిగాము? వెహికల్ టైప్. అదే ఇప్పుడు నేను ఎక్స్టెండ్ తీస్తాను అనుకోండి, బైక్ కి వెహికల్ కి రిలేషన్ ఏమైనా ఉన్నప్పుడు? ఏం లేదు. ఎందుకు మనం ఇన్హెరిటెన్స్ చేస్తున్నామంటే ఇప్పుడు బైక్ అనే క్లాస్ లో నేను రాయబోయే 4 మెథడ్స్ లో 3 మెథడ్స్ ఆల్రెడీ వెహికల్ లో ఉన్నాయంటే అప్పుడు ఆ రెండు కూడా సిమిలర్ టైప్ అవుతాయి లేదా? అవుతాయి అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎక్స్టెండ్ చేసేయాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనకి బైక్ కారు ఉంది, బైక్ కారు సిమిలర్ టైప్ అవుతాయి లేదా? అవ్వవు సార్. బైక్ కారు అమ్మా అవ్వవు కదా సార్. బైక్ కారు అంటే మినిమం రెండు వెహికల్స్ కామన్ ఫంక్షనాలిటీస్ కొన్ని మాక్సిమం మ్యాచ్ అవుతాయి కదా, కొన్ని మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు 10 బిహేవియర్స్ లో 8 బిహేవియర్స్ మ్యాచ్ అయ్యాయంటే వాటిని రెండు సిమిలర్ ఆబ్జెక్ట్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఇప్పుడు ఒకటే మ్యాచ్ అయ్యి మిగతా 20 మ్యాచ్ అవ్వలేదంటే అప్పుడు మనం సిమిలర్ అనకూడదు కదా. అవును సార్. సో నేను ఇప్పుడు అంటుంది అది. ఓకేనా? సో అలాగే మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ లో రాసే మెథడ్స్ వేరే ప్రోగ్రామ్ లో రాసే మెథడ్స్ మాక్సిమం మ్యాచ్ అయినప్పుడు ఆ రెండు సేమ్ టైప్ గా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇన్హెరిటెన్స్ చేసేస్తాం. ఓకేనా? మరి ఇప్పుడు దీన్ని ఏమంటామంటే సబ్ క్లాస్ అంటాం. బైక్ అనే క్లాస్ ఎవరైతే రాస్తారో ఆ క్లాస్ ఏమంటాం? సబ్ క్లాస్ అంటాము. వెహికల్ అనే క్లాస్ ని సూపర్ క్లాస్ అని అంటాం. దాన్నే పేరెంట్ క్లాస్ అని కూడా అంటాం, సూపర్ క్లాస్ ని. నెక్స్ట్ బైక్ అనే క్లాస్ ని చైల్డ్ క్లాస్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇన్హెరిటెన్స్ చేసామంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇప్పుడు బైక్ అనే క్లాస్ లోకి సూపర్ క్లాస్ అనే వెహికల్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ఇన్హెరిట్ అయిపోతూ ఇక్కడ ఏవైతే స్పెసిఫిక్ గా మెథడ్స్ రాయాల్సి ఉన్నాయో ఆ క్లాస్ వాడు ఓన్గా రాసుకుంటాడు మిగతావన్నీ కూడా. అంటే ఇప్పుడు ఇంజిన్ అనే మెథడ్ బైక్ కి వేరేగా ఉంటుంది, ఓకేనా, కారుకి వేరేగా ఉంటుంది అని చెప్పి ఎవరికి ఓన్గా ఇంప్లిమెంటేషన్ ఓన్గా కావాలనుకుంటారు వాళ్ళు ఓన్గా వాళ్ళ క్లాస్ లో రాసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు బైక్ అనే ప్రోగ్రామ్ లో మొత్తం టోటల్ ఎన్ని మెథడ్స్ ఉన్నట్టు? ఇప్పుడు 4. పైనుంచి 3, సూపర్ క్లాస్ నుంచి 3 ఇన్హెరిట్ అయ్యాయి. వీడి ఓన్ మెథడ్ వీడు ఓన్ గా ఇంప్లిమెంట్ చేసిన మెథడ్ ఒకటి, మొత్తం 4. అంటే ఇప్పుడు యాక్చువల్ గా వీడు ఎన్ని మెథడ్స్ లాజిక్ రాయాలి? వీడు 4 మెథడ్స్ రాయాలి, బట్ ఎన్ని రాశాడు వీడు? ఓన్లీ 1. సో దానివల్ల టైం సేవ్ అయినట్టే కదా ఈ ప్రోగ్రామర్ కి. అవును సార్. సో కోడ్ రీయూజ్ చేయగలం. అలాగే రెండు డిఫరెంట్ క్లాసెస్ ని సిమిలర్ ఆబ్జెక్ట్స్ కింద చేయగలిగాం. వెహికల్, బైక్. ఇప్పుడు రెండు ఒకటి బైక్ వెహికల్ టైప్ అయిందా లేదా? అయింది సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్హెరిటెన్స్ ప్రాసెసింగ్ లో సో తప్పకుండా మనం
guaranteely we got the properties from the super class, inherit the super class. ఆ ప్రాసెసింగ్ లో ఒకవేళ ఏదైనా ఒక మెథడ్ యొక్క లాజిక్ అంటే సూపర్ క్లాస్ లో ఉన్న మెథడ్ లో లాజిక్ మనకి ఇక్కడ అప్రోప్రియేట్ కానప్పుడు, అంటే మనకి మన ప్రోగ్రామ్ కి సూట్ కానప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం న్యూగా ఆ మెథడ్ మనం ఓన్ గా రాసేసుకోవాలి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఏంటి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వెహికల్స్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది, బట్ బైక్ అనే అందుకే నేను సెల్ఫ్ స్టార్ట్ అని చెప్పి అక్కడ రాశాను వెహికల్లో. బట్ బైక్ కి వచ్చేసరికి స్టార్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ వేరేగా ఉంటుంది, కిక్ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఈ ప్రోగ్రామర్ మళ్ళీ మెథడ్ ని ఓవర్ రైడ్ చేయాలి, మళ్ళీ పబ్లిక్ స్టార్ట్ అని పెట్టి పబ్లిక్ వైడ్ స్టార్ట్ అని పెట్టి సిస్టమ్ డాట్ అవుటర్ println కిక్ స్టార్ట్ అని ఇస్తాం, అంతేనా? ఇప్పుడు ఏం చేస్తాం మనం చెప్పండి, ఇక్కడ సూపర్ క్లాస్ లో ఆల్రెడీ ఉంది మెథడ్ ని మళ్ళీ రాసామా లేదా? రాసాం. అంటే యాక్చువల్ గా మన స్టార్ట్ మెథడ్ ని ఇక్కడ సబ్ క్లాస్ లో రాసి ఉండకపోయి ఉంటే ఇప్పుడు ఆ మెథడ్ బైక్ క్లాస్ లో ఉన్నట్టే కదా, వెహికల్ క్లాస్ లో ఉన్న మెథడ్ బైక్ క్లాస్ లో ఉన్నట్టే కదా మెథడ్. ఏం చేసాం, మళ్ళీ న్యూలీ మెథడ్ గా మళ్ళీ రాసి ఇన్హెరిట్ అయిన మెథడ్ ఏం చేసాం, మనం ఓవర్ రైడ్ చేసాం. అంటే దాన్నే మనం న్యూలీ రాసుకున్నాం అనమాట. మళ్ళా అర్థమైందా? సో దీని ఏమంటాం అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. దీని ఏమంటాం, మెథడ్ ఓవర్ రైడింగ్. అంటే ఏం చెప్పచ్చు, రీడిఫైనింగ్ ద మెథడ్ ఆఫ్ సూపర్ క్లాస్ ఇంటూ సబ్ క్లాస్. రీడిఫైనింగ్ ద మెథడ్ ఆఫ్ సూపర్ క్లాస్ ఇంటూ సబ్ క్లాస్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకేనా? సో మెథడ్ ఓవర్ రైడింగ్ లో ఏముంటది, సేమ్ నేమ్, సేమ్ రిటర్న్ టైప్, సేమ్ పారామీటర్స్ విత్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. అర్థమైందా? మెథడ్ ఓవర్లోడింగ్ లో సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ అన్నాం. మెథడ్ ఓవర్ రైడింగ్ లో సూపర్ క్లాస్ లో ఉన్న మెథడ్ నేమ్ సేమ్ అయి ఉండాలి, సూపర్ క్లాస్ లో ఉన్న తీసుకున్న పారామీటర్స్ సేమ్ అయి ఉండాలి, ఇంప్లిమెంటేషన్ వేరేగా ఉంటే దాన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. ఓకేనా? ఓకే సార్. సో ఇది అబౌట్ మెథడ్ ఓవర్ రైడింగ్ అన్నాం. సో దీన్నే మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అని అంటాం. ఓకే సార్. పర్లేదా, బాగానే ఉందా నీకు? ఇంకేమైనా ఓవర్ఫ్లో అవుతుందా? లేదు సార్, అర్థమవుతుంది. సో నీకు ఎక్కడన్నా కొంచెం స్ట్రైన్ అవుతుందంటే కొంచెం చెప్పు, మళ్ళీ మనం బ్రేక్ తీసుకుని తర్వాత మళ్ళీ నైట్ ఎప్పుడో డిస్కస్ చేద్దాం. నీకు స్ట్రైన్ అయితే నాకేం ప్రాబ్లం లేదు సార్, మీ ఇష్టమే. సరే, ఓకే. సో ఇది ఇక్కడ ఇన్హెరిటెన్స్, అలాగే మనం మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి కూడా చూసాం కదా. అలాగే టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అడిగారు అనుకోండి, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, హైరార్కికల్, హైబ్రిడ్, మల్టిపుల్. ఓకేనా? సో ఇన్ జావా యాక్చువల్లీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ నాట్ సపోర్టెడ్. ఓకే. సో అది ఆ సపోర్ట్ చేయడానికి ఏంటన్నది నేను టైం ఉంటే నేను చెప్తాను. అది ఇప్పుడు మనం సో ముందు మనకి టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ అంటే ఏంటి, సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, హైరార్కికల్, హైబ్రిడ్, మల్టిపుల్. ఓకే సార్. ఇప్పుడు వెహికల్ అనే క్లాస్ ని బైక్ అనే క్లాస్ ద్వారా ఇన్హెరిట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని క్లాసెస్ ఇన్హెరిటెన్స్ లో పార్టిసిపేట్ చేసే ఇక్కడ ఒక్కటే, బైక్ ఒకటే. మరి వెహికల్ కూడా పార్టిసిపేట్ చేసినట్టే కదా ఇన్హెరిటెన్స్ లో. అచ్చా, ఓకే ఓకే. అంటే దేని వల్ల అవుతుందో అది కూడా పెడతామా సార్? అది కూడా పార్టిసిపేషన్ ఉన్నట్టే కదా. ఓకే. ఈ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమంటాం అంటే సింగిల్ లెవెల్ అంటాం. ఎప్పుడు సింగిల్ లెవెల్ అవుతుంది, when two classes are participating in that inheritance relationship, then it is called as a what single level inheritance అంటాం. ఓకేనా? ఇప్పుడు క్లాస్ మినీ బైక్ ఎక్స్టెండ్స్ బైక్ అని అనుకోండి. ఓకే, ఇది
మల్టీ లెవెల్. ఇది మల్టీ లెవెల్. ఎందుకంటే హైరార్కికల్ అంటే లైన్ గా చూసుకుంటే వెహికల్ కి సబ్ క్లాస్ ఏమవుద్ది? బైక్. బైక్ కి సబ్ క్లాస్ ఏంటి? మినీ బైక్. మినీ బైక్. మినీ బైక్ అంటే ఇక్కడ లైన్ వైజ్ చూసుకుంటే మొత్తం టోటల్ గా వెహికల్ నుంచి మినీ బైక్ నుంచి చూస్తే మొత్తం ఎన్ని క్లాసెస్ పార్టిసిపేట్ చేసాయి ఇక్కడ? 3 sir. 3 అంటే మోర్ దెన్ 2 కదా. సో మోర్ దెన్ 2 classes are participating in a line, in a vertical order. So that is what multi level. ఓకేనా? ఇప్పుడు క్లాస్ కార్ ఎక్స్టెండ్స్ వెహికల్ అన్నాను. ఇప్పుడు వెహికల్ ఏంటమ్మా? ఓకే ఓకే, ఒక దాని నుంచి 2 ఉన్నాయి, ఐ మీన్ ఆల్రెడీ దాని నుంచి ఇంకొకటి ఉంది. అంటే ఇప్పుడు వెహికల్ అనే క్లాస్ కి డైరెక్ట్ గా ఎన్ని సబ్ క్లాసెస్ ఉన్నాయి? డైరెక్ట్ గా 2. సో ఇప్పుడు ఓన్లీ వెహికల్ కి బైక్ కి కార్ కి చూసినప్పుడు అది ఏ టైప్ ఇన్హెరిటెన్స్ అవుతుందంటే హైరార్కికల్. అర్థమైందా? హలో, అర్థమైందమ్మా? ఒక క్లాస్ కి 2 సబ్ క్లాసెస్ అంతకన్నా ఎక్కువ సబ్ క్లాస్ ఉంటే అది ఏ టైప్ ఇన్హెరిటెన్స్? అది హైరార్కికల్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఓవరాల్ గా మొత్తం మినీ బైక్ దాకా చూస్తే అది ఏ టైప్ ఇన్హెరిటెన్స్ అవుతుంది? హైరార్కికల్ ఉంది ప్లస్ మల్టీ లెవెల్ కూడా ఉంది. ఎలాగా మల్టీ లెవెల్? ఎలాగా? వెహికల్, బైక్, మినీ బైక్ అది ఏంటది? మల్టీ లెవెల్. వెహికల్, బైక్, కారు హైరార్కికల్. సో ఎప్పుడైనా ఆ ఇన్హెరిటెన్స్ లో మోర్ దెన్ వన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ పార్టిసిపేట్ చేస్తే అది హైబ్రిడ్ అవుద్ది. అంటే ఇక్కడ ఏమేమి కాంబినేషన్ కుదిరే ఇక్కడ వచ్చాయి? మల్టీ లెవెల్, హైరార్కికల్. సో అందుకే దీన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం ఓవరాల్ గా. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ ఇప్పుడు మినీ బైక్ ఎక్స్టెండ్స్ బైక్ అని చెప్పి కామా పెట్టి వెహికల్ రాస్తే అవ్వదు, ఎర్రర్ వస్తుంది. అంటే ఇది యాక్చువల్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. యాక్చువల్గా ఇది ఏంటంటాం? దీన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. బట్ జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు. ఓకే సార్. అర్థమైందా? ఒక క్లాస్ ని మరొక క్లాస్ ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఒక క్లాస్ తో అవుతుంది, మల్టిపుల్ క్లాసెస్ తో ఇన్హెరిట్ చేయడానికి అవ్వదు. ఓకే సార్. అర్థమైందా? ఒక సబ్ క్లాస్ కి 2 సూపర్ క్లాసెస్ ఉండకూడదు. అంటే ఒక చైల్డ్ క్లాస్ కి 2 పేరెంట్ క్లాసెస్ ఉండకూడదు అనమాట. అలా ఉంటే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. బట్ జావాలో క్లాసెస్ మధ్యన మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ కాదు. క్లాసెస్ మధ్యన నేను క్లియర్ గా చెప్తున్నాను ఇక్కడ, స్ట్రెస్ చేసి ఏంటి? ఇన్ బిట్వీన్ ద క్లాసెస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ నాట్ పాసిబుల్. అంటే బిట్వీన్ ద క్లాసెస్ కాదు అని అంటే మేబీ వేరేది ఏదో ఉన్నట్టే కదా దాని అర్థం. సో అది నేను తర్వాత చెప్తాను అది. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు వెహికల్ అనే క్లాస్లో అది పబ్లిక్ వాయిడ్ స్పీడ్ అని ఒక మెథడ్ ఉందమ్మా. ఓకేనా? ఈ స్పీడ్ అనే మెథడ్ అన్ని వెహికల్స్ కి సేమ్ లాజికే. ఏ క్లాసెస్ కి కూడా ఎవరైతే వెహికల్ అనే క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటారో వాళ్ళెవరూ కూడా ఈ మెథడ్ లాజిక్ ని మార్చకూడదు. అంటే మార్చకూడదు అంటే వాళ్ళు ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చెప్పు ఓవర్ రైడింగ్ చేయాలంటే ఆ క్లాస్ కంపల్సరీ ఇన్హెరిటెన్స్ చేయాలా లేకపోతే చేయకపోయినా పర్వాలేదా? చేయాలి కదా సార్. ఓవర్ రైడ్ చేయాలంటే ఇన్హెరిటెన్స్ ఉంటేనే ఓవర్ రైడ్ అవుతుంది. అవునా?
ఇప్పుడు రెండు డిఫరెంట్ సంబంధులైన క్లాసెస్ తీసుకొని ఆ క్లాస్ లో సేమ్ నేమ్ మెథడ్ నేమ్ ఇచ్చి వేరే అదర్ క్లాస్ లో సేమ్ మెథడ్ నేమ్ ఇస్తే మెథడ్ ఓవర్ రైడింగ్ అవుతుందా? అవ్వదు సార్. అవ్వదు. ఆ రెండిటి మధ్యన ఇన్హెరిటెన్స్ ఉన్నప్పుడు సూపర్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఆల్రెడీ ఇన్హెరిట్ అవుతుంది. బట్ దాన్ని కాదని మన ఓన్ గా రాయాలనుకున్నప్పుడు దాన్ని ఓవర్ రైడ్ చేసామని చెప్తాం. ఓకేనా? అందుకే అంటే ఏం చెప్తాం మనం, రీడిఫైనింగ్ ద మెథడ్ ఆఫ్ సూపర్ క్లాస్ ఇంటూ సబ్ క్లాస్. సో వెన్ దట్ మెథడ్ లాజిక్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అవర్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అనే మెథడ్ ఏదైతే వెహికల్ లో డెవలప్ చేశారో ఆ లాజిక్ బైక్ క్లాస్ లో మ్యాచ్ అవ్వట్లేదు, సరిపోవట్లేదు ఆ లాజిక్. అప్పుడు వీడు ఏం చేశాడు, ఓన్ గా న్యూ గా రాసుకున్నాడు, దాన్నే ఓవర్ రైడ్ చేసామని చెప్తాం. If that method logic is not appropriate for my class, then again I redefine the method into my subclass, which is called overriding. Okay na? Okay sir. Next ఇప్పుడు నేను స్పీడ్ అనే ఒక మెథడ్ నేను సమ్ లాజిక్ డెవలప్ చేశాను వెహికల్ క్లాస్ లో. ఇంకా ఆ మెథడ్ లో లాజిక్ మ్యాక్సిమం ఇంకా అన్ని ఎవరైతే ఈ వెహికల్ అనే క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఆ లాజిక్ సరిపోద్ది. ఇంకా ఎవరు కూడా కొత్తగా మార్చాల్సిన అవసరం లేదు అని మనం చెప్పాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ మెథడ్ ఏం పెట్టాలంటే మనం ఫైనల్ అని పెట్టాలి. ఏం పెట్టాలి? ఫైనల్. అర్థమైందా? ఓకే సార్. సో ఒక మెథడ్ కి మనం ఫైనల్ ఎప్పుడు పెడతాం అంటే, ఇఫ్ దట్ మెథడ్ డోంట్ వాంట్ టు ఓవర్ రైడ్ ఇంటూ సబ్ క్లాస్. ఓకే అంటే ఇప్పుడు బైక్ అనే క్లాస్ ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తున్నాడో వాడు ఓవర్ రైడ్ చేయొచ్చా? పబ్లిక్ వాయిడ్ అని చెప్పి ఇలా పెట్టి రాయొచ్చా? రాయకూడదు. ఎందుకంటే స్పీడ్ అనే మెథడ్ స్పీడ్ అనే మెథడ్ ఏ మెథడ్ అక్కడ సూపర్ క్లాస్ లో? ఫైనల్. సో ఫైనల్ మెథడ్ కెనాట్ బి ఓవర్ రైడ్. సో ఒక ప్రోగ్రామర్ ఒక మెథడ్ ఫైనల్ ఎప్పుడు పెడతాడని చెప్తే ఏం చెప్తారు? ఇఫ్ దట్ మెథడ్ డోంట్ వాంట్ టు ఓవర్ రైడ్ ఇంటూ అదర్ సబ్ క్లాస్. అర్థమైందా? దెన్ దట్ ప్రోగ్రామర్ మేక్ ఇట్ యాజ్ ఏ ఫైనల్ మెథడ్. ఓకేనమ్మా? అర్థమైందా? ఇంకొకసారి ఆ స్టేట్మెంట్ చెప్పరా? ఇఫ్ దట్ ప్రోగ్రామర్ don't want to give chance to the override for the subclass programmer, then that method keep it as a final. And for subclass override చేసే ఛాన్స్ మనం ఇవ్వట్లేదు సబ్ క్లాస్ ప్రోగ్రామర్ కి. ఓకేనా? if that method don't want to give chance to the override to the subclass programmer, so then that method keep it as a final. Okay na? Okay sir. Okay. Next ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ అయితే మనం ఓవర్ రైడ్ చేయకూడదని చెప్పి ఆ మెథడ్ ఫైనల్ అని పెట్టాం కదా. ఒకవేళ ఆ క్లాస్ మొత్తాన్ని ఇన్హెరిట్ చేయాలి కానీ ఆ క్లాస్ లోని ఏ మెథడ్ ని కూడా ఓవర్ రైడ్ చేయకూడదు. అమ్మా అర్థమైందా నేను చెప్పింది? ఒకసారి విను. క్లాస్ మనం ఎప్పుడు ఫైనల్ పెడతామంటే ఆ క్లాస్ నీకు ఎవరో కూడా ఇన్హెరిట్ చేసుకోకుండా చేయడానికి, ఇన్హెరిట్ చేయకుండా చేయడానికి అనమాట ఫైనల్ అనేది కీవర్డ్ పెడతాం. దేనికి? క్లాస్ కి. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఇక్కడ ఫైనల్ అని పెట్టాం కదా క్లాస్ వెహికల్ కి, నేను ఇప్పుడు ఈ బైక్ ఎక్స్టెన్స్ వెహికల్ చేయొచ్చా? చేయకూడదు, బికాస్ వెహికల్ ఇస్ ద ఫైనల్ క్లాస్. సో ఎప్పుడు మనం ఒక ఫైనల్ కీవర్డ్ అనేది మెథడ్కి ఎప్పుడు పెడతాము, ఎప్పుడు మనం క్లాస్కి పెడతాము. అలాగే మరొకటి ఏంటంటే, ఒక డేటా మెంబర్కి మనం ఎప్పుడు ఫైనల్ పెడతాం. ఇప్పుడు నేను ఫైనల్ ఇంట్ ఏ ఈక్వల్ టు 50 అన్నాను. ఇప్పుడు నేను ఫైనల్ అనే వేరియబుల్, ఫైనల్ అనే కీవర్డ్ ఏ అనే వేరియబుల్కి పెట్టాను. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఏలో ఉన్న ఒక వాల్యూ 50 అనే వాల్యూని ఇంకెప్పుడు కూడా ఇంకెవరు చేంజ్ చేయలేరు అనమాట. ఫిక్స్డ్ 50 ఉంటుంది లాస్ట్ వరకు కూడా. ఓకే సార్. సో ఫైనల్ అనే కీవర్డ్ మనం ఒక క్లాస్ కి పెట్టచ్చు,
ఒక క్లాస్ లోనే ఒక డేటా మెంబర్ కి పెట్టచ్చు, ఒక క్లాస్ లోనే ఒక మెథడ్ కి పెట్టచ్చు ఫైనల్ అనే కీవర్డ్. సో వేరియబుల్ కి ఎందుకు పెడతామంటే దట్ వేరియబుల్ కెనాట్ చేంజ్డ్, డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్స్ వాల్యూ. ఓకే సార్. సో క్లాస్ కి ఎప్పుడు పెడతామంటే ఇఫ్ దట్ క్లాస్ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ బై అదర్ ప్రోగ్రామర్ ఆర్ ఇన్హెరిట్ బై ద అదర్ ప్రోగ్రామర్. మెథడ్ కి ఎప్పుడు పెడతామంటే డోంట్ వాంట్ టు ఓవర్ రైడ్ ఇంటూ ద సబ్ క్లాస్ ప్రోగ్రామర్. ఇది ఫైనల్ కీవర్డ్ యొక్క యూసేజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే ఒక క్లాస్ మనం క్రియేట్ చేస్తున్నామంటే మనం ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకుని రాస్తామని చెప్తాం కదా. మళ్ళీ ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ దృష్టిలో పెట్టుకుని రాస్తున్నప్పుడు అలాంటి సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటమ్మా? మేబీ ఆ డిఫరెంట్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ లో కామన్ బిహేవియర్స్ ఉండాలి, అప్పుడే కదా మనం వాటిని సిమిలర్ ఆబ్జెక్ట్స్ అంటాం. డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా, మీ ముందు కార్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, బైక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని సిమిలర్ ఆబ్జెక్ట్స్ గా మనం ఎప్పుడు అంటామంటే ఆ సిమిలర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లో కొన్ని కామన్ బిహేవియర్స్ ఏమైనా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని మనం ఒక కేటగిరీ అని చెప్తాం, ఒక సిమిలర్ ఆబ్జెక్ట్ కేటగిరీ అని చెప్తాం, అవునా? సో అలాగే ప్రోగ్రామ్ లో కూడా మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఒక 10 ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు అంటే జావాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ప్రోగ్రామ్ అన్నాం అంటే ఏంటి అర్థం ఏంటి? ఒక ఆబ్జెక్ట్ అనే కదా అర్థం. ఒక ప్రోగ్రామ్ ఒక ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేస్తున్నట్టు అర్థం. జావాలో ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ రిప్రజెంటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు క్లాస్ వెహికల్ ఉంది, అదొక ఆబ్జెక్ట్ అంటాం. క్లాస్ బైక్ అంటాం, అదొక ఆబ్జెక్ట్. క్లాస్ కార్ ఒక ఆబ్జెక్ట్. క్లాస్ మినీ బైక్ ఒక ఆబ్జెక్ట్. అంటే ప్రతిదీ ఒక్కొక్క ప్రోగ్రామ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ క్లాసెస్ క్రియేట్ చేసే ప్రాసెసింగ్ లో ఫస్ట్ టీమ్ లీడర్స్ కానీ సీనియర్ డెవలపర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటైర్ ప్రాజెక్ట్ లో 100 క్లాసెస్ రాయాలి అని డిసైడ్ అయ్యారు. 100 క్లాసెస్. మళ్ళా 100 క్లాసెస్ లో మళ్ళీ ఏం చూస్తారు? ఈ 100 క్లాసెస్ లో ఒక 30 క్లాసెస్ లో కోడ్ కామన్ గా ఉందని చెప్పి అబ్జర్వ్ చేసి ఆ కామన్ గా ఉన్న బిహేవియర్స్ ఏం చేస్తారంటే వేరే క్లాస్ లో రాస్తారనమాట. రాసి దాన్ని ఎక్కడెక్కడైతే అవసరం ఉందో వాళ్ళు ఇన్హెరిటెన్స్ చేసుకుని రీయూజ్ చేసుకోమని చెప్పి చెప్తారనమాట. ఎవరు? టీమ్ లీడర్స్. ఒకవేళ అలా ఐడెంటిఫై చేయకపోతే ఏమవుద్ది? ఆ 30 ప్రోగ్రామర్స్ కూడా సేమ్ కోడ్ నే వాళ్ళ ఓన్ గా మళ్ళా రాసేసుకుంటారు, అవునా? అలాంటి ప్రాబ్లం రాకుండా ఏం చేస్తారంటే అలాంటి కోడ్ ఏమైనా ఉందా అని చెప్పి కామన్ బిహేవియర్స్ ఉన్నాయేమో అని చెప్పి ప్రతి ప్రోగ్రామ్ లోని అలా అనిపించినప్పుడు ఆ కామన్ బిహేవియర్స్ ని వేరే ప్రోగ్రామ్ రాసి సో మీకు కావాల్సినప్పుడు మీరు రీయూజ్ చేసుకోండి, మీరు మీ ఓన్ గా రాసుకుంటే సరిపోతుందని చెప్తాను. దానివల్ల కోడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది సేమ్ కోడ్ రాయాల్సిన అవసరం ఉండకుండా పోతుంది, అవునా? సో ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ లో ఒక ప్రోగ్రామర్ ఏం చేశాడంటే స్టార్ట్ అనే మెథడ్ ఒకటి ఉంది కదా, స్టార్ట్ అనే మెథడ్. అసలు ఈ ప్రాజెక్ట్ లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మెథడ్ నేమ్స్ ఇవ్వాలి అని చెప్పి లాజిక్ రాయట్లేదు. వాడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ లో వెహికల్ కి సంబంధించిన మెథడ్స్ ఏమేమి రాయాలి. ఇప్పుడు చెప్పండి, నేను ఇక్కడ ఏమేమి రాశాను? నేను స్పీడ్, స్టార్ట్, రన్, స్టాప్ రాశాను కదా వెహికల్ క్లాస్ లో. సో పైన ఈ లైన్ పైన వెహికల్ క్లాస్ లో ఓన్లీ ఏం రాశాను? నేను స్పీడ్, స్టార్ట్, రన్, స్టాప్ అని చెప్పి ఒక 4 మెథడ్స్ రాశాను, ఓకేనా? ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇంకొక మెథడ్ ఏంటంటే మోడల్ అనుకుందాం, ఓకేనా? మెథడ్ నేమ్ ఏంటి? మోడల్ అని చెప్పి ఒక మెథడ్ నేమ్ ఉంది అనుకుందాం. అంటే ప్రతి వెహికల్ కి మోడల్ వివరించే లాజిక్ అందులో రాస్తాం అనుకుందాం. ఇప్పుడు
అది ప్రతి వెహికల్ కి లాజిక్ కంప్లీట్ గా డిఫరెంట్ గా రాయాలి అనుకుందాం. కార్లో ఎన్ని కార్స్ ఉన్నా ఎన్ని బైక్స్ ఉన్నా దాంట్లో రాసే లాజిక్ ఏంటి డిఫరెంట్ గా రాయాలి. అందుకే నేను ఏం చేశానంటే వెహికల్ క్లాస్ లో నేను రాయలేదు అనుకోండి, నేను రాయలేదు ఆ మెథడ్. ఎందుకు రాయలేదు? అది కామన్ కాదు కదా లాజిక్. ఏదైతే సేమ్ లాజిక్ ఉందో అవి రాసేసాను. రన్, స్టాప్ అవి అందరికి అన్ని క్లాసెస్ లోకి అంటే వెహికల్ కి సంబంధించిన క్లాస్ లో ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ రాసేసాను, లాజిక్ రాసేసాను. కానీ ఆ మోడల్ అనే మెథడ్ కి నేను లాజిక్ నేను రాయడానికి బైక్ కి ఒకలాగా ఉంటుంది, కార్ కి ఒకలాగా ఉంటుంది, లేదంటే ఆటోకి ఒకలాగా ఉంటుంది, బస్ కి ఒకలాగా ఉంటుంది లాజిక్. నేను ఇప్పుడు ఆ లాజిక్ నేను దేని దృష్టిలో పెట్టుకుని రాయాలి? మరి దేనో ఒక దాని దృష్టిలో పెట్టుకుని రాయను కదా. నేను సెల్ఫ్ స్టార్ట్ అని చెప్పి ఎందుకు రాశాను? నేను అన్నిట్లోనే ఉంటుంది కాబట్టి, బైక్ తప్ప మిగతా అన్నిట్లో ఉంటది కాబట్టి, మాక్సిమం అన్నిట్లో ఉంటుంది కాబట్టి, సిమిలర్ గా ఉంది కాబట్టి రాశాను అక్కడ. మరి ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా అన్ని రకాల వెహికల్ నెక్స్ట్ రాయబోయే ప్రోగ్రామ్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తాను? వదిలేస్తాను, రాయకూడదు అనమాట. యాక్చువల్ గా రాయరు. అప్పుడు ఏం చేస్తారు? బైక్ ప్రోగ్రామర్ ఏమో వాడు ఓన్ గా నేమ్ ఇచ్చాడు, ఏమిటి వాయిడ్ వెర్షన్ అని చెప్పి వీడు రాసుకుంటున్నాడు బైక్ వాడు. అర్థమైందా? అలాగే కార్ వాడు ఏం రాసుకుంటున్నాడు? కార్ ప్రోగ్రామ్ రాసిన వాడు పబ్లిక్ వాయిడ్ ఫీచర్ అని చెప్పి పెట్టాడు. ఏం పెట్టాడు? మెథడ్ నేమ్ ఫీచర్ అని. అలాగే మినీ బైక్ వాడు ఏం పెట్టుకున్నాడు? వాడికి నచ్చినట్టు పేరు పబ్లిక్ వాయిడ్ మోడల్ అని పెట్టాడు. వీడు ఏం పెట్టాడు? మోడల్. ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే బైక్ లో రాసిన వెర్షన్ అనే మెథడ్, మినీ బైక్ లో రాసిన మోడల్ అనే మెథడ్, అలాగే కార్ అనే క్లాస్ లో రాసిన ఫీచర్ అనే మెథడ్ యాక్చువల్ ఇంటెన్షన్ సేమే. అంటే దాంట్లో రాసే లాజిక్ మారుతుంది, బట్ యాక్చువల్ గా ఆ మూడు కూడా ఒక కైండ్ ఆఫ్ థింగ్ గురించి చెప్తుంది. ఏంటి? సమ్ మోడల్, వెర్షన్, ఫీచర్ ఏదో ఒక దాని గురించి చెప్తుంది. సో ఇప్పుడు మనం ఈ స్మాల్ ప్రోగ్రామ్ లోనే మనం ఎన్ని నేమ్స్ మనం గుర్తుపెట్టుకుంటున్నాం? ఇక్కడ మనం ఎన్ని నేమ్స్? మనం వెర్షన్ ఒక దగ్గర, బైక్ వాడు ఏం పెట్టాడు? వెర్షన్ పెట్టాడు, కార్ వాడేమో ఫీచర్ అని పెట్టాడు, మినీ బైక్ వాడేమో మోడల్ అని పెట్టాడు. ఇప్పుడు నేను ఒక ఫోర్త్ ప్రోగ్రామ్ అని అనుకుందాం. ఆ మూడు ప్రోగ్రామర్స్ రాశారు అనుకోండి, బైక్ ని, కార్ ని, మినీ బైక్ ని. ఇప్పుడు నేను ఒక ఫోర్త్ ప్రోగ్రామర్ గా నాకు మినీ బైక్ కి సంబంధించిన వెర్షన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏ మెథడ్ ఏం పెట్టాడంటే నా దగ్గర క్లారిటీ ఉంటుందా? ఉండదు. బైక్ వాడు ఏం పెట్టాడు, మినీ బైక్ వాడు ఏం పెట్టాడు అంటే ఎందుకు ఇక్కడ క్లారిటీ మిస్ అయింది, స్టాండర్డ్ మిస్ అయింది? అక్కడ ఎవరు కూడా ఒక్కొక్క పేరు ఇచ్చేసారు. దానివల్ల ఏమైంది? ఇప్పుడు అదర్ ప్రోగ్రామర్స్ కమ్యూనికేషన్ లో చిన్న ప్రాబ్లం వస్తుందా లేదా? యూజ్ చేసుకునే ప్రాసెసింగ్ లో ఆ క్లాస్ లో ఏ మెథడ్ ఏం పెట్టారు, ఈ క్లాస్ లో మెథడ్ ఏం పెట్టారు, ఈ క్లాస్ లో ఏ మెథడ్ ఏం పెట్టారు అని చెప్పి కన్ఫ్యూజన్ వస్తుందా? వస్తుంది. అందుకు టీమ్ లీడర్స్ ఏం చేస్తారంటే అసలు మన ప్రాజెక్ట్ లో ఏమేం మెథడ్ నేమ్స్ మీరు తీసుకోవాలి అని చెప్పి అందరికీ కామన్ గా ఒక లిస్ట్ ఇచ్చేస్తారు. మళ్ళా నీకు నచ్చినట్టు నీ నేమ్ నువ్వు ఇవ్వకూడదు, నాకు నచ్చినట్టు నేనే ఇవ్వకూడదు, నీకు వేరే వాళ్ళకి నచ్చినట్టు వేరే వాళ్ళు ఇవ్వకూడదు. ఇస్తే అందరూ ఈ నేమ్స్ ఇవ్వండి అని చెప్పి మరొక క్లాస్ ని క్రియేట్ చేస్తారు. ఆ క్లాస్ ఏంటంటే ఇంటర్ఫేస్. ఏంటది? ఇంటర్ఫేస్ రాస్తారు అన్నమాట. ఫస్ట్ రాసేది ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ఇంటర్ఫేస్ ఎవరికి? యూజర్ కా, ప్రోగ్రామర్స్ కా? ప్రోగ్రామర్ కి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఛానల్ కింద ఉపయోగించుకుంటారు ఆ ఇంటర్ఫేస్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఇంటర్ఫేస్ అని చెప్పి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ వెహికల్ అని చెప్పి పెడుతున్నాను. ఏం పెడుతున్నాను? వెహికల్. ఓకే. సో ఇప్పుడు నేను ఇందులో ఏం చెప్పాలని, ఇప్పుడు లాజిక్ ఇంప్లిమెంటేషన్ చెప్పాలా, వాట్ ఆర్ ద మెథడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ అని చెప్పాలా? మెథడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్. అంతేగా లాజిక్ రాయడు కదా వీడు. అవును సార్. వీడు వాళ్ళు ఏం చెప్తారంటే మీరు రాస్తే లాజిక్ రాస్తే మీరు ఈ మెథడ్ నేమ్స్ తీసుకో, ఈ మెథడ్ నేమ్లే పెట్టాలి అని చెప్పి చెప్తుంది మాత్రమే ఇంటర్ఫేస్. సో అందుకు వీడు ఏం చేస్తారంటే పబ్లిక్
abstract void speed. లాజిక్ రాయడు వీడు, ఇంకా ఏం రాస్తాడు? ఓన్లీ పబ్లిక్ abstract void run. నెక్స్ట్ పబ్లిక్ abstract void engine. అలాగే పబ్లిక్ abstract void model. ఓకేనా? ఇలాగా ఏమైతే వెహికల్స్ కి ఓవరాల్ గా ఎంటైర్ ప్రాజెక్ట్ లో అందరు ప్రోగ్రామర్స్ ఏమేమైతే నేమ్స్ రాయాలో ఆ నేమ్స్ అన్ని మెథడ్ నేమ్స్ అన్ని క్లిక్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఇక్కడ మెథడ్స్ కి లాజిక్ రాశారా, లాజిక్ రాయకుండా సెమీకోలన్ తో ఎండ్ చేసారా? ప్రతి మెథడ్ ని సెమీకోలన్ తో ఎండ్ చేసేసారు. సెమీకోలన్ తో ఎండ్ చేసేసామంటే ఆ మెథడ్స్ ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కింద డిక్లేర్ చేయాలి. అర్థమైందా? అంటే ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏం చెప్తామంటే మళ్ళీ వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని అడుగుతారు. A method which doesn't have implementation which ends with semicolon is called abstract method. Method which doesn't have implementation which ends with semicolon is called abstract method. Okay sir. Okay na? ఇప్పుడు ఇంటర్ఫేస్ మీకు చూడగానే మీకు డెఫినేషన్ ఏం చెప్తారు? ఇప్పుడు అందులో ఓన్లీ ఏంటేంటి పెట్టాలి అన్నది, అంటే లైక్ ఇట్ ఈస్ అ ఫుల్లీ అన్ఇంప్లిమెంటెడ్ క్లాస్ విచ్ కెన్ కంటైన్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ ఫైనల్ స్టాటిక్ వేరియబుల్స్. ఇంటర్ఫేస్ లో అంటే ఏమేమి ఉండొచ్చు? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ గ్యారెంటీ ఉంటాయి, అలాగే ఇంకేముంటాయి? ఫైనల్ స్టాటిక్ వేరియబుల్స్ కూడా ఉంటాయి. లైక్ ఇలా అన్నమాట, ఫైనల్ స్టాటిక్. సపోజ్ ఇప్పుడు ఇంట్ నంబర్ ఆఫ్ వీల్స్ సో ఈక్వల్ టు 4. అలాగే ఫైనల్ స్టాటిక్ ఇంట్ 2 వీలర్స్ వీల్స్. అంటే బైక్, స్కూటీ లాంటివి ఉన్నాయి కదా, వాటి లెక్క నంబర్ ఆఫ్ వీల్స్ ఎన్ని ఉంటాయి? 2. అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ ఏ వెహికల్ కైనా సరే ఫిక్స్డ్ గా ఉండాలా, మారాలా? 2 వీలర్స్ కి అయితే 2 ఫిక్స్ గానే ఉంటాయి. ఫిక్స్ ఉంటాయి. అలాగే 4 వీలర్స్ కి 4 ఉంటాయి. అలాగే మనం ఫిక్స్ చేస్తాం అన్నమాట వెహికల్ లోనే. ఓకేనా? అంటే ఇప్పుడు మనం చూడగానే ఇంటర్ఫేస్ ఈజ్ ఏ క్లాస్ అనొచ్చా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనొచ్చు సార్. ఇప్పుడు క్లాస్ అనే కీవర్డే మారింది కానీ ఇంటర్ఫేస్ పెట్టాం, బట్ ఇట్స్ లుక్స్ లైక్ ఏ క్లాస్ ఏనా? సో అందుకే ఏం చేస్తాం, ఇంటర్ఫేస్ ఈజ్ ఏ క్లాస్ విచ్ కెన్ కంటైన్ public final static variables and abstract methods, so which is called fully unimplemented class అని అంటాం. fully unimplemented. ఇప్పుడు ఇక్కడ ఏమైనా లాజిక్ అయినా మనం డెవలప్ చేసాం ఏదైనా మెథడ్ కి? లేదు సార్. అంటే ఇది ఏంటి? జస్ట్ అన్ఇంప్లిమెంటెడ్ కదా. ఓకే. సో అందుకే ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇప్పుడు ఇది ఇంటర్ఫేస్ ఎలా ఉంది? ఇప్పుడు దీని అంటామంటే దీన్నే మరొక ఎగ్జాంపుల్ చెప్పచ్చు అబ్స్ట్రాక్షన్ కి. అబ్స్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ చెప్పన్నారు అనుకోండి మీరు, ప్రోగ్రామటికల్ గా ఇంటర్ఫేస్ చెప్పచ్చా లేదా? చెప్పొచ్చు సార్. ఎందుకు? ఇట్ డజంట్ షోస్ ఎనీ లాజిక్, ఇట్ హైడ్స్ ద లాజిక్ అండ్ ఇట్ షోస్ ద నెసెసరీ నేమ్స్ ఓన్లీ. ఇక్కడ స్పీడ్ లో లాజిక్ చూడట్లేదు, రన్ లో లాజిక్ చూడలేదు, ఇంజిన్ లో లాజిక్ ఎలా ఉందో తెలియదు, మోడల్ లో లాజిక్ ఎలా, బట్ షోస్ ద నేమ్స్ ఓన్లీ. సో దీన్ని మన అబ్స్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చా లేదు ఇంకోటి? ఇంటర్ఫేస్ కూడా చెప్పొచ్చు సార్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ఫేస్ లో ఉండేవన్నీ కూడా అన్ఇంప్లిమెంటెడ్ అన్నాము, విచ్ ఆర్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్నాము. సో దాన్ని ఇమీడియట్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటని అడిగినప్పుడు మనం చెప్పగలగాలి. ఓకేనమ్మా? ఓకే సార్. నెక్స్ట్ మరి ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ అనేది అదర్ ప్రోగ్రామర్స్ అందరూ దగ్గర కూడా ఈ ఫైల్ ఉంటది అనమాట. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. ఇప్పుడు ఏమి ఇస్తారు? నేమ్స్ ఇస్తే అందులో ఉన్న నేమ్స్ ఇస్తారు, వేరే న్యూ నేమ్స్ ఇవ్వరు కదా. అప్పుడు నేను ఏమనుకుంటాను, నేను
వారు మోడల్ అనే నేమ్ ఇచ్చి ఉంటాడు అనుకుంటాను, వేరే నేమ్ ఏదైనా ఇచ్చాడు అనుకుంటాను నేను ఒక ప్రోగ్రామర్ గా. లేదు సార్ అనుకోరు. అనుకోం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్ఫేస్ అందరు ప్రోగ్రామర్స్ దగ్గర కూడా ఈ ఫైల్ అనేది ఒక కాపీ ఉంటుంది అనమాట, ఒక పేపర్ కాపీ. సో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు కూడా ఇంటర్ఫేస్ స్టార్ట్ అవుతుంది అని చెప్తాం ప్రోగ్రామ్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఒక్క నిమిషం ఉండమ్మా, ఒక్క నిమిషం. ఓకే సార్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటర్ఫేస్ తర్వాత ఏమవుతుందంటే జనరల్గా అమ్మా వినిపిస్తుంది కదా వాయిస్? వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఇంటర్ఫేస్ లో అన్ని కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయన్నాం కదా. ఇప్పుడు దీని నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామర్స్ ఏం చేస్తారంటే, అలాగే ఇంకొక మెథడ్ ఏంటది ఇందాక మనం అనుకున్న పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వాయిడ్ స్టార్ట్. వాయిడ్ స్టాప్ అది కూడా ఉంది అనుకుందాం. ఓకేనా, అది కూడా ఉంది. ఇప్పుడు అదర్ ప్రోగ్రామర్ ఏం చేస్తారంటే ఈ ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లో ఒకవేళ మాక్సిమం నంబర్ ఆఫ్ మెథడ్స్ కి కామన్ లాజిక్ కే మిగతా అదర్ ప్రోగ్రామర్స్ అందరూ రాయాల్సి ఉందని అనుకుందాం. మాక్సిమం అందరు ప్రోగ్రామర్స్ కూడా సేమ్ కోడ్ నే డెవలప్ చేయాలి అని మనకు ముందుగానే తెలుసుకుంటాం కాబట్టి డిజైనింగ్ అనాలిసిస్ చేస్తారు కదా, కోడ్ అనాలిసిస్ టైంలో తెలిసిపోద్ది ఎన్ని క్లాసెస్ రాయాలి, ఆయా క్లాసెస్ లో ఏ మెథడ్స్ రాయాలి, ఆ మెథడ్స్ కి లాజిక్ ఏం రాయాలని చెప్పి ముందుగానే వాళ్ళు అనాలిసిస్ చేస్తారనమాట. అనాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుందంటే సిమిలర్ గా కోడ్ రాయాల్సి ఉంది, మాక్సిమం నెంబర్ ఆఫ్ మెథడ్స్ కి అన్ని సేమ్ కోడే రాయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ కామన్ కోడ్ ని మళ్ళీ ఇంకో క్లాస్ లో రాస్తారు. క్లాస్ లైక్ ఏంటంటే నేను ఇక్కడ సబ్ అని చెప్పి సబ్ వెహికల్ అని చెప్పి క్లాస్ నేమ్ ఏం పెడుతున్నాను, సబ్ వెహికల్. ఓకేనా, సబ్ వెహికల్ అని చెప్పి మరి ఇంటర్ఫేస్ లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కి లాజిక్ ఎవరు డెవలప్ చేస్తారని చెప్పి అడుగుతారు. హూ విల్ రెస్పాన్సిబిలిటీ టు రైట్ ద మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ లాజిక్? ఇంటర్ఫేస్ రెస్పాండ్ అవుతుందా సార్? కాదు, నేను ఏమంటున్నానంటే ఎవరు ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ లాజిక్ ఎవరు రాయాలి? మరి ఎవరైతే ఆ ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేసుకుంటారో టీమ్ లీడర్ రాయాలి, ప్రోగ్రామర్ రాయాలి, అదర్ ప్రోగ్రామర్స్. ఓకేనా. సో అక్కడ ఏం చెప్తామంటే హూ ఇంప్లిమెంట్స్ ద ఇంటర్ఫేస్ దట్ ప్రోగ్రామర్స్ విల్ ఓవర్ రైడ్ దీస్ మెథడ్స్ అని చెప్తాను. ఏం చెప్తాను? అర్థమైందమ్మా? సో అడుగుతారనమాట వెంటనే క్వశ్చన్ ఏం అడుగుతారంటే హూ విల్ రెస్పాన్సిబిలిటీ టు ఇంప్లిమెంట్ దీస్ మెథడ్స్ అని అడుగుతారు. మరి మెథడ్స్ లాజిక్ రాయాలి కదా. మరి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయంటే దానికి లాజిక్ ఎవరు రాయాల్సిన బాధ్యత ఉంటుందంటే హూ ఇంప్లిమెంట్స్ అంటే హూ ఇన్హెరిట్స్ దిస్ ఇంటర్ఫేస్ దట్ ప్రోగ్రామ్ రెస్పాన్సిబిలిటీ టు ఓవర్ రైడ్ దిస్ లాజిక్ దిస్ మెథడ్స్ అని చెప్తాం. ఓవర్ రైడ్ అంటే ఏం చెప్పాను మళ్ళీ మీకు, సూపర్ క్లాస్ లో ఈ మెథడ్ ని వాడు మళ్ళా కొత్తగా రీడిఫైన్ చేసుకోవడం. ఓకేనా, ఉన్న లాజిక్ కొత్తగా రాయడం, లేని లాజిక్ ని మళ్ళీ రాయడం కూడా ఓవర్ రైడ్ అని అంటాం. సార్ ఒకసారి ఆ స్టేట్మెంట్ చెప్పరా, అదే ఎవరు యూజ్ చేసుకుంటారు ఇంటర్ఫేస్? ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే సో ఇంటర్ఫేస్ కంటెంట్స్ మెథడ్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో హూ విల్ రెస్పాన్సిబిలిటీ టు డెవలప్ ద లాజిక్ ఫర్ దట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని అడిగారు అనుకోండి. సో హూ ఇన్హెరిట్స్ ద రెస్పాన్సిబిలిటీ టు who inherits the interface, so that programmer has responsibility to to override the abstract methods. That programmer has responsibility to override the methods. Okay sir. Okay. So ఇప్పుడు క్లాస్ ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేయడం అంటే ఏంటంటే బై యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్, ఎక్స్టెండ్స్ కీవర్డ్ కాదు. ఓకేనా. సో ఒక క్లాస్ ని ఇన్హెరిట్ చేయడం అంటే ఎక్స్టెండ్స్ అని చూసాం కదా ఇందాక, బట్ ఇంటర్ఫేస్ ని ఇన్హెరిట్ చేయాలంటే ఏ కీవర్డ్ యూజ్ చేయాలి? ఇంప్లిమెంట్స్.
ఇంప్లిమెంట్. మనకి టోటల్ గా జావాలో ఇన్హెరిటెన్స్ చేయడానికి 2 కీవర్డ్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఎక్స్టెండ్స్, ఒకటి ఏంటి ఇంప్లిమెంట్స్. ఓకేనా? ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆ ఇన్హెరిట్ చేసుకునేది కూడా క్లాస్ అయి ఉండాలి. మరి ఇంప్లిమెంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఇన్హెరిట్ చేసుకోబోయేది ఇంటర్ఫేస్ అయి ఉండాలి. సో ఇంప్లిమెంట్స్ వెహికల్ అన్నది. ఇప్పుడు వెహికల్ అన్నది ఇంటర్ఫేసా క్లాసా? ఇంటర్ఫేస్ కాబట్టి నేను ఏం రాయాలి అక్కడ? ఎక్స్టెండ్స్ రాయాలా, కీవర్డ్ ఇంప్లిమెంట్సా? ఇంప్లిమెంట్స్. ఓకేనా? ఇప్పుడు వెహికల్ అనే ఇంటర్ఫేస్ కి సబ్ క్లాస్ ఏంటి? సబ్ వెహికల్. ఓకేనా? ఇప్పుడు వీడి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీడు ఏం రాస్తున్నాడంటే, అంటే వీడు కూడా అదర్ ప్రోగ్రామర్స్ కి సపోర్ట్ ఉండే క్లాసే రాయాలి. వీడు కూడా ఏంటి, ఈ పైన ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ లో లాజిక్ ఏదో మెథడ్ యూస్ చేసి రాయాలి. సేమ్ గానే ఉంటుందని చెప్పి వీడికి తెలిసింది. అంటే నెక్స్ట్ లెవెల్లో రాయబోయే ప్రోగ్రామర్స్ లో మెథడ్స్ ఏవైతే రాయబోతారో ఈ స్పీడ్, రన్, ఇంజిన్, మోడల్ స్టార్ట్ లో అందులో మెథడ్స్ అన్నిటికీ కూడా సిమిలర్ గానే ఉంటుందని చెప్పి వీళ్ళు తెలుసుకుని వీడు ఏం చేశారంటే ఆ మెథడ్స్ వీడు లాజిక్ ని వీడు ఓవర్రైడ్ చేస్తున్నాడు ఇక్కడ. పబ్లిక్ వాయిడ్ ఇంప్లిమెంట్. సో సూపర్ క్లాస్ లో మెథడ్ నేమ్ ఏముంది? స్పీడ్ కి అదే మెథడ్ నేమ్, అదే దాంతో మళ్ళీ ఇక్కడ వీడు మళ్ళీ లాజిక్ రాయాలి. అంటే ఇప్పుడు వీడు ఏం చేసినట్టు ఇప్పుడు స్పీడ్ మెథడ్ ని ఓవర్రైడ్ చేసాడు. అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ రన్, నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ ఇంజిన్, పబ్లిక్ వాయిడ్ మోడల్, పబ్లిక్ వాయిడ్ స్టార్ట్. లాజిక్ రాస్తాడు వీడు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు వీడు రాసే లాజిక్ ఏంటి రాసినట్టంటే వీడు అర్థం ఏంటంటే ఇప్పుడు ఇందులో స్టార్ట్ అనే మెథడ్ కి లాజిక్ వీడు రాయట్లేదు. మిగతా మెథడ్స్ అన్నట్టు లాజిక్ రాశాడు. ఏంటి? స్పీడ్ కి రాసాడు, రన్ కి రాసాడు, ఇంజిన్ కి రాసాడు, మోడల్ కి రాసాడు, స్టార్ట్ కి కూడా రాసాడు అనుకున్నాం. స్టార్ట్ కి దేనికి రాసాడు అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువగా సెల్ఫ్ స్టార్టే కదా. అంటే ఎక్కువ క్లాసెస్ లో సేమ్ కోడ్ రాయాల్సిన అవసరం ఉంది కాబట్టి స్టార్ట్ కి రాశాడు, బట్ మోడల్ కి రాయట్లేదు. అంటే వీడు ఏ మెథడ్స్ ఓవర్రైడ్ చేశాడు? వీడు స్పీడ్, రన్, ఇంజిన్, స్టార్ట్, ఈ 4 మెథడ్స్ కి లాజిక్ వీడు ఓవర్రైడ్ చేశాడు. అంటే లాజిక్ ని డెవలప్ చేశాడు అనమాట. మరి మోడల్ అనే మెథడ్ కి లాజిక్ వీడు ఎందుకు రాయట్లేదు? మోడల్లో రాసే లాజిక్ అది ఎవరైతే నెక్స్ట్ వాళ్ళు రాసుకుంటారో వాళ్ళ ఓన్ గా రాసుకోవాలన్నమాట. అది యాక్చువల్ గా ఇంటెన్షన్. అందుకే నేను ఇక్కడ ఏం చేశాను, నేను రాయడం మానేశాను, డెవలప్ చేయడం మానేశాను. అర్థమైందా? ఇప్పుడు సబ్ వెహికల్ అనే క్లాస్ లో రాసిన ఓవర్రైడ్ చేసిన మెథడ్స్ సూపర్ క్లాస్ అయిన ఇంటర్ఫేస్ లో అన్ని మెథడ్స్ కి మనం ఓవర్రైడ్ చేసామా? ఏమైనా మెథడ్స్ ఓవర్రైడ్ చేయడం మానేసామా? వదిలేసాం. మోడల్ వదిలేసాం. మరి ఇప్పుడు ఈ క్లాస్ ని ఫుల్ ఇంప్లిమెంటేషన్ అంటామా, పార్షియల్ ఇంప్లిమెంటేషన్ అంటామా? పార్షియల్ ఇంప్లిమెంటేషన్. సో పార్షియల్ ఇంప్లిమెంటేషన్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ క్లాస్ లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉన్నట్టే కదా. అవునా? మిగతా మెథడ్స్ అన్నిటిని ఓవర్రైడ్ చేస్తాం, ఇన్హెరిట్ అయిన వాటిలో అన్ని ఓవర్రైడ్ చేస్తాం. బట్ ఈ మోడల్ అనే మెథడ్ యాజ్ ఇట్ ఈజ్ గా అబ్స్ట్రాక్ట్ మెథడ్ కింద ఉండిపోయిందా లేదా? సబ్ వెహికల్ లో ఉండిపోయింది సార్. నీకు అర్థమైందమ్మా? సబ్ వెహికల్ లోకి ఇన్హెరిట్ అయింది మోడల్ అనే మెథడ్ కూడా. అది ఎలా ఉండిపోయింది? అది ఇంప్లిమెంటెడ్ అయ్యిందా? ఇంప్లిమెంటెడ్ అవ్వకుండా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండిపోయిందా? ఉండిపోయింది అబ్స్ట్రాక్ట్ లా. అందుకు ఈ క్లాస్ మనం ఏం చేయాలంటే అబ్స్ట్రాక్ట్ అని చెప్పి పెట్టేసేయాలి. అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు ఏం చెప్పచ్చు చెప్పండి? అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈజ్ ఏ పార్షియల్ ఇంప్లిమెంటేషన్ క్లాస్. ఓకేనా? ఓకే సార్. ఎందుకు పార్షియల్ ఇంప్లిమెంటెడ్ అంటే అందులో అన్ని మెథడ్స్ కి లాజిక్ మనం డెవలప్ చేస్తామా? చేయలేదు సార్. అందుకే మనం ఆ క్లాస్ మనం ఏమొచ్చు పార్షియల్ ఇంప్లిమెంటెడ్ క్లాస్ అనొచ్చా లేదా? సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇస్ ఏ క్లాస్ which can contain abstract methods and concrete methods అని అంటాం. కాంక్రీట్ మెథడ్స్ అంటే ఏంటి? ఏ మెథడ్స్ కి అయితే మనం లాజిక్ డెవలప్ చేస్తామో వాటిలన్నిటిని కూడా మనం ఏమంటామంటే we can call it as a concrete methods. ఇప్పుడు మనం ఇక్కడ స్పీడ్ అనే మెథడ్ ని ఓవర్రైడ్ చేసాం, then we can call these methods are what? Concrete methods.
ఓకే, ఏదైతే ఓవర్ రైడ్ చేయగలమో వాటిని కాంక్రీట్ మెథడ్స్ ఓవర్ అంటాం. రైడ్ అనే కాదు మెథడిక్ లాజిక్ మనం డెవలప్ చేసామంటే ఆ మెథడ్స్ అన్నిటిని ఏమంటాం? ఓకే, కాంక్రీట్ కాంక్రీట్ మెథడ్స్ అంటాం. మెథడ్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ సబ్ వెహికల్ అనే క్లాస్ లో ఎన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి, ఎన్ని కాంక్రీట్ మెథడ్స్ ఉన్నాయి? ఒక అబ్స్ట్రాక్ట్, 4 కాంక్రీట్. కాంక్రీట్. మరి అప్పుడు ఆ క్లాస్ ని ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ అంటామా, పార్షియల్ ఇంప్లిమెంటెడ్ అంటామా? పార్షియల్లీ మరి ఇంప్లిమెంటెడ్. పార్షియల్ ఇంప్లిమెంటెడ్ అయినప్పుడు ఆ క్లాస్ కి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ పెట్టేసేయాలి. ఎందుకు మనం పెట్టాలి అంటే దాన్ని మనం ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తామా ఆ క్లాస్ ని? చేయకూడదు అని మనం చెప్పాలి కదా. మరి చెప్పాలంటే మనం ఏ కీవర్డ్ పెట్టాలి? అబ్స్ట్రాక్ట్ అని పెట్టాలి. ఎందుకంటే అది ఇంకా ఫుల్లీ డెవలప్ అవ్వలేదు కదా, ఆబ్జెక్ట్ కింద ఫామ్ అవ్వలేదు కదా, ఇంకా అందులో ఒక పార్ట్ డెవలప్ చేయాల్సి ఉండిపోయిందా? అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే కార్ మొత్తం డిజైన్ చేస్తాం, మొత్తం అంతా అయిపోయింది, అన్ని బిహేవియర్స్ మనం అన్ని డెవలప్ చేస్తాం కార్ ని, ఇంకా స్టీరింగ్ పెట్టలేదు. ఇంకా దాని ఇప్పుడు కార్ ఆబ్జెక్ట్ అనొచ్చా, అనకూడదా? అనకూడదు. ఎందుకంటే ఇంకా డెవలప్డ్ అవ్వలేదు కాబట్టి. ఇంకా మరి అప్పుడు దాన్ని మనం ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయలేనప్పుడు మన ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? చేయకూడదు కదా సార్. చేయకూడదు కదా. మనం దాని ఒక ఆబ్జెక్ట్ కింద డెవలప్ చేయనప్పుడు, దాని ఒక ఆబ్జెక్ట్ కింద మనం పిలినప్పుడు మనం ప్రోగ్రామ్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? చేయకూడదు. అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు, ఇంటర్ఫేస్ కి వి కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి కూడా మనం వి కెనాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు యాక్చువల్ ప్రోగ్రామర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు క్లాస్ బైక్ ఎక్స్టెండ్స్. మరి ఇప్పుడు ఇందులో ఉన్న ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ లాజిక్ ఎవరు రాస్తారు? మరి సబ్ వెహికల్ ఉన్న ఒక మెథడ్ ఉండిపోయింది కదా, దానికి లాజిక్ ఎవరు రాసుకుంటారు? మళ్ళా ఎవరైతే సబ్ వెహికల్ అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటారో ఆ ప్రోగ్రామర్ తనకు నచ్చినట్టుగా ఓన్గా మెథడ్ ని ఓవర్ రైట్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు క్లాస్ బైక్ ఎక్స్టెండ్స్ సబ్ వెహికల్. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, వీడు స్టార్ట్ అనే మెథడ్ లాజిక్ వీడికి సరిపోదు కాబట్టి ఆ మెథడ్ మళ్ళా వీడు ఓవర్ రైట్ చేసుకుంటాడు వీడికి తగ్గట్టుగా. అలాగే ఇంకో మెథడ్ ఏముండిపోయింది పైన అబ్స్ట్రాక్ట్ మెథడ్ కింద, మోడల్. వీడు లాజిక్ రాసేసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బైక్ అనే క్లాస్ వచ్చేసరికి మొత్తం పైనుంచి చూసినప్పుడు వెహికల్ అనే ఇంటర్ఫేస్ నుంచి సబ్ వెహికల్ అనే అబ్స్ట్రాక్ట్ క్లాస్ దగ్గర నుంచి బైక్ కి వచ్చేసరికి అన్ని మెథడ్స్ కి లాజిక్ డెవలప్ అయిపోయింది, ఇంకా స్టిల్ ఇంకేమైనా ఉండిపోయా? అన్ని అయిపోయాయి. అన్నిటికి లాజిక్ ఉన్నట్టే ఇప్పుడు బైక్ అనే క్లాస్ లో అన్ని మెథడ్స్ కి లాజిక్ ఉన్నట్టే ఇప్పుడు బైక్ అనే క్లాస్ లో ఉన్నట్టే సార్. అంటే ఇప్పుడు మనం బైక్ అనే క్లాస్ లో ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చా లేదా? చేయొచ్చు సార్. సో అందుకే దీన్ని కాంక్రీట్ క్లాస్ అని అంటాం. ఓకే, అంటే ఫుల్లీ డెవలప్డ్ క్లాస్. సో ఫుల్లీ డెవలప్డ్ క్లాస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా లేదా? చేయొచ్చు సార్. చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. సో ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో డైరెక్ట్ గా బైక్ క్లాస్, డైరెక్ట్ గా క్లాస్ కారు, డైరెక్ట్ గా క్లాస్ ఆటో రాయరు. దానికన్నా ముందు ఇంటర్ఫేస్ రాస్తారు, ఆ తర్వాత ఏదైతే కామన్ గా కోడ్ రాయాల్సిన అవసరం ఉందో ఆ కామన్ కోడ్ ఏమో అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో రాస్తారు. ఇప్పుడు కార్ అనే ప్రోగ్రామర్ ఏం చేస్తాడు, మళ్ళా వారికి కావాల్సినవన్నీ తీసుకుని ఓవర్ రైట్ చేసుకుంటాడు. కార్ అనే క్లాస్ వాడు దీన్ని ఎక్స్టెండ్ చేయాలి, ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేయాలా, సబ్ వెహికల్ ఎక్స్టెండ్ చేయాలా? రెండు చేయాలి. ఓకే, కార్ ఇది మధ్యలో కాబట్టి ఇంటర్ఫేస్. అలా కదమ్మా, ఇప్పుడు క్లాస్ కార్ ఇంప్లిమెంట్స్ వెహికల్ అనాలా, క్లాస్ కార్ ఎక్స్టెండ్ సబ్ వెహికల్ అనాలా? ఎక్స్టెండ్ సబ్ వెహికల్ అనాలి సార్. అంతే కదా, మళ్ళీ వీడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ సబ్ వెహికల్ రాసిన వాడు ఆల్రెడీ లాజిక్ రాస్తాడు కదా కొన్ని మెథడ్స్ కి. సో వాటిని రీయూజ్ చేసుకుంటూ వీడు ఓన్ మెథడ్ రాసుకుంటే సరిపోతుంది కదా. అవును సార్. మన సబ్ వెహికల్ రాసిన దేనికి, అదర్ ప్రోగ్రామర్స్ కి సపోర్ట్ ఉండడానికి, అదొక సెపరేట్ ఆబ్జెక్ట్ సబ్ వెహికల్. అదర్ ప్రోగ్రామర్స్ కి ఉండడానికి. ఏంటమ్మా? అదర్ ప్రోగ్రామర్స్ కి ఉండడానికి, అదర్ ప్రోగ్రామర్ సపోర్ట్ ఉండడానికే కదా, కామన్ గా రీయూజ్ అవుతుంది ఆ కోడ్, మళ్ళా వాళ్ళు రాయకుండా ఉండడానికి ఇన్హెరిట్ చేసుకుని రీయూజ్ చేసుకుని సరిపోతానే కదా రాసాం. అవును సార్. మరి ఇప్పుడు వీడు కూడా ఏం చేయాలి, వీడు డైరెక్ట్ గా
సబ్ వెహికల్ యూస్ చేసుకుని ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఇన్హెరిట్ చేసుకుంటా అంటే వీడికి కూడా ఏంటి స్పీడ్ రన్ స్టార్ట్ లాజిక్ వీడికి ఇన్హెరిట్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే సార్. వీడు రాయాల్సింది ఏంటి మోడల్ రాసుకుంటాడు వీడు. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇది అబౌట్ ఇన్హెరిటెన్స్, ఇంటర్ఫేస్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ కాంక్రీట్ క్లాస్. ఓకేనా? సో ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయగలమా? ఇంటర్ఫేస్ కి చేయలేము సార్. అంటే లైక్ కంప్లీట్ అయిపోతే చేయగలం కానీ లేకపోతే లేదు. ఇంటర్ఫేస్ ఎప్పుడు కంప్లీట్ అవుదాం, ఇంటర్ఫేస్ ఎప్పుడు కంప్లీట్ అవుదాం. అర్థమైందా? నేను అంటే ఇంటర్ఫేస్ కి ఓకే 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 సార్. అంటే నేను ఇంటర్ఫేస్ కి ఇలాగా వెహికల్ వి ఈక్వల్ టు న్యూ వెహికల్ అని చెప్పి ఇలా మనం వెహికల్ అని ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు అంటే రాయలేము సార్. క్రియేట్ చేయకూడదని చెప్తాం. వి కెనాట్ క్రియేట్ ది ఆబ్జెక్ట్. అలాగే సబ్ వెహికల్ అనే క్లాస్ కి ఇలా క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చు సబ్ వెహికల్ అనే క్లాస్ కి చేయొచ్చు సార్. ఎలా చేయొచ్చు? దీంట్లో సబ్ వెహికల్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే దాని అర్థం ఏంటి? ఆ క్లాస్ లో ఏదో సమ్ ఇంప్లిమెంటేషన్ లేదు కదా, సమ్ మెథడ్ ఏదో ఒకటి మిగిలిపోయింది. అందుకే దాన్ని మనం ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలమా? చేయలేం. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఇంటర్ఫేస్ కి వి కెనాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. కానీ బైక్ కి చేయగలం. బైక్ చేయగలం ఎందుకంటే బైక్ అన్నది అన్ని మెథడ్స్ కి లాజిక్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది కదా ఈ హైరార్కీలో. ఈ పైనుంచి హైరార్కీ మనం చూస్తున్నప్పుడు వెహికల్ నుంచి సబ్ వెహికల్, సబ్ వెహికల్ నుంచి బైక్ కి. అర్థమైంది సార్. ఇది ఆబ్జెక్ట్ మీన్ ఇన్హెరిటెన్స్ ప్రాసెసింగ్ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ వెహికల్ అనేది జరుగుతుంటది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైనా అడిగితే వెహికల్ అనే ఇంటర్ఫేస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేమన్నాం కదా. అంటే ఇప్పుడు నేను వెహికల్ వి అన్నాను కదా, ఇప్పుడు వి అన్నది ఏ టైప్ వేరియబుల్ అంటే ఏం చెప్తాము? వెహికల్ టైప్ వేరియబుల్. అంటే అక్కడ మనం వేరియబుల్ డిక్లేర్ చేసామా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా? వేరియబుల్ డిక్లేర్ చేసాం. వేరియబుల్ డిక్లేర్ చేసాం కదా. ఇప్పుడు వీకి ఇప్పుడు ఇక్కడ న్యూ బైక్ అన్నాను, న్యూ బైక్ అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇప్పుడు న్యూ బైక్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. దీన్ని నేను వీలో స్టోర్ ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ నేను ఎందులో స్టోర్ చేశాను? వీలో స్టోర్ చేశాను. ఇది స్టోర్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు మనం వెహికల్ అనే ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్ట బైక్ అనే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని వెహికల్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసామా? బైక్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వెహికల్ వీలో స్టోర్ చేసాం. అంటే ఇప్పుడు మనం వెహికల్ అనే ఇంటర్ఫేస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్ట బైక్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్ట ఫైనల్ గా ఇప్పుడు ఈ లైన్ బైక్ అనే క్లాస్ అంతే. ఇప్పుడు ఇంటర్ఫేస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము కానీ we can use that interface variable to store the subclass object. అర్థమైందా? బైక్ అనేది వెహికల్ అనే దానికి సబ్ క్లాస్ అవుతుందా లేదా? అవుతుంది సార్. అంటే ఇంటర్ఫేస్ వెహికల్ కి సబ్ క్లాస్ సబ్ వెహికల్ అయింది, సబ్ వెహికల్ కి సబ్ క్లాస్ బైక్ అయింది. ఓవరాల్ గా బైక్ కూడా వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వెహికల్ కదా అయింది. అవును సార్. అంటే బైక్ డైరెక్ట్ గా సబ్ క్లాస్ కాకపోయినా వెహికల్ అనే ఇంటర్ఫేస్ కి బట్ ఇండైరెక్ట్ గా సబ్ క్లాస్ అయిందా లేదా? అయింది సార్. ఇప్పుడు గ్రాండ్ చైల్డ్ పేరెంట్ గ్రాండ్ పేరెంట్ అని ఉందమ్మా రిలేషన్. ఇప్పుడు గ్రాండ్ చైల్డ్ కూడా టైప్ ఆఫ్ ది గ్రాండ్ పేరెంట్ కదా అవుతారు. అవును సార్. సో ఇప్పుడు నేను బైక్ అనే ఆబ్జెక్ట్ ని వి అనే వేరియబుల్ లో స్టోర్ చేయొచ్చు అంటే ఎందుకు చేయకూడదు? చేయొచ్చు కదా. చేయొచ్చు సార్. ఎందుకంటే బైక్ కూడా ఏ టైపు? వెహికల్ టైప్. అర్థమైందమ్మా? సో బైక్ కూడా వెహికల్ టైప్. ఇప్పుడు లాంగ్ ఎల్ అని ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం, ఇంట్ ఏ అని ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఎల్లోకి ఏం స్టోర్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఎందుకు స్టోర్ చేయొచ్చు? ఏ లెఫ్ట్ సైడ్ లో కూడా ఇంటీజరే ఉండాలి కదా. ఏలో ఏని మనం స్టోర్ చేస్తాం లెఫ్ట్ సైడ్ లో ఇంటీజర్ వేరియబుల్ ఉండాలి కదా. కానీ ఎల్లో స్టోర్ చేయొచ్చు అంటే ఎందుకు స్టోర్ చేస్తున్నాం అంటే ఏ ఇంటీజర్ కూడా లాంగ్ టైపే కదా. అర్థమైందా? హలో హలో సార్ ఇంకొకసారి చెప్పరా? ఇప్పుడు మనం
ఏని అంటే కాల్ వచ్చింది మమ్మీ ఫోన్ కి. ఓకే, ఇప్పుడు మనం ఏని ఎల్లో స్టోర్ చేయొచ్చా లేదా? చేయొచ్చు సార్. మరి ఎందుకు స్టోర్ చేయొచ్చు? ఇప్పుడు ఏ అనేది ఇంటీజర్ కదా, మరి లెఫ్ట్ సైడ్ లో ఇంటీజర్ వేరియబులే కదా ఉండాలి, లాంగ్ వేరియబుల్ ఉందంటే ఎస్ ఇంటీజర్ కూడా లాంగ్ టైపే కదా. అవును సార్, ఇంటీజర్ కూడా లాంగ్ టైప్. అంటే కంపాటిబిలిటీ రెండు సేమ్ అయినప్పుడు స్టోర్ చేయొచ్చా లేదా? చేయొచ్చు సార్. అలాగే ఇప్పుడు బైక్ అనే ఆబ్జెక్ట్ టైప్ కూడా వెహికల్ టైపే కదా. అవును సార్. ఎందుకంటే బైక్ సూపర్ టైప్ ఎవరు వెహికల్ టైప్, సో రెండాటికి కంపాటిబిలిటీ ఉందా లేదా? ఉంది సార్. అందుకే మనం స్టోర్ చేయొచ్చు అనమాట. అందుకే ఏం చెప్తామంటే సో ఇంటర్ఫేస్ వేరియబుల్ కెన్ గివ్ రిఫరెన్స్ ఫర్ ఇట్స్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ అని చెప్తాం. ఓకే సార్. బట్ వీ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్ డైరెక్ట్లీ. ఓకే సార్. సేమ్ abstract class కూడా we cannot create the object for abstract class, but it can give reference. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సబ్ వెహికల్ ఎస్బి ఈక్వల్ న్యూ సబ్ వెహికల్ అన్నాం కదా, సో ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం మనం, అవునా? ఎందుకంటే సబ్ వెహికల్ ఇస్ ద abstract class. బట్ we can store its subclass object like bike. ఓకే సార్. సో బైక్ అనే ఆబ్జెక్ట్ ని మనం we are storing into the subclass variable. సో ఇక్కడ మనం ఎస్బి అంటే సబ్ వెహికల్ అనే క్లాస్ కదా, ఇప్పుడు మనం సబ్ వెహికల్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా, సబ్ క్లాస్ వెహికల్ అనే వేరియబుల్ లో బైక్ ఆబ్జెక్ట్ స్టోర్ చేసామా? సబ్ క్లాస్ వెహికల్ లో బైక్ స్టోర్ చేసాం. బైక్ ఆబ్జెక్ట్ స్టోర్ చేసాం అంటే అక్కడ మనం దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్టు? బైక్ కి, సబ్ వెహికల్ కాదు. ఓకేనా? సో ఇది మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం, బట్ ఇట్ కెన్ గివ్ రిఫరెన్స్ ఫర్ ఇట్స్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ క్లాస్. ఒక క్లాస్ లో నేను టెస్ట్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. యాక్సెస్ మాడిఫైర్స్ అంటే ఏంటో చెప్తున్నాను. యాక్సెస్ మాడిఫైర్స్ అంటే ఏంటంటే, సో వీఆర్ డిస్క్రైబింగ్ అబౌట్ ద మెంబర్ ఫ్రమ్ వేర్ టు వేర్ వీ కెన్ యాక్సెస్. So access modifiers are describing about the member of the class of its scope అని చెప్తాం. ఓకే, ఏం చెప్పచ్చు అంటే యాక్సెస్ మాడిఫైర్స్ ఆర్ యూజింగ్ ఫర్ డిస్క్రైబింగ్ ద స్కోప్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ది క్లాస్. డిస్క్రైబింగ్ ద స్కోప్ అని చెప్తాం. ఓకేనా? స్కోప్ అండ్ విజిబిలిటీ అని చెప్తాం. స్కోప్ అండ్ I used for access modifiers describing the about the member of scope and visibility. Describing the member of the class, sorry, describing the scope and visibility of the member of a class. Okay sir. Okay, so manaki access modifiers public, ప్రైవేట్, నెక్స్ట్ ప్రొటెక్టెడ్ ఇలా ఉన్నాయి. సో 3 కూడా యాక్సెస్ మాడిఫైర్స్ అంటాము. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఓకేనా? సో దీంట్లో ఈ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ మనం క్లాస్ లో డిక్లేర్ చేసే మెథడ్ కి పెట్టచ్చు, అలాగే క్లాస్ లో డిక్లేర్ చేసే డేటా మెంబర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ 3 కూడా. ఓకేనా? బట్ ప్రైవేట్ అనే ఒక యాక్సెస్ మాడిఫైర్ ని మెథడ్స్ కి మనం జనరల్ గా ఎప్పుడు ఎక్కువ యూజ్ చేయం, జనరల్ యూజ్ చేయకూడదు కూడా, యూజ్ చేయం కూడా. ఓకేనా? సో డేటా మెంబర్స్ కి ఈ 3 అప్లై చేయొచ్చు. క్లాస్ లో డిక్లేర్ చేసే డేటా మెంబర్స్ కి 3 అప్లై చేయొచ్చు. బట్ మెథడ్స్ కి మాత్రం ప్రైవేట్ అనేది మనం యూజ్ చేయకూడదు. ఓకేనా? ఓకే, సో ఇక్కడ ఈచ్ యాక్సెస్ మాడిఫైర్స్ కి ఒక్కొక్క స్కోప్ ఉంటుందమ్మా.
ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జావాలో మనకున్న డిఫరెంట్ స్కోప్స్ ఏంటంటే క్లాస్ లెవెల్ స్కోప్ ఒకటి ఉంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ లెవెల్ స్కోప్ ఉంటుంది, నెక్స్ట్ ప్యాకేజ్ లెవెల్ స్కోప్ అని ఉంటుంది. 3 రకాల స్కోప్స్ ఉంటాయి, క్లాస్ లెవెల్, ప్రాజెక్ట్ లెవెల్, ప్యాకేజ్ లెవెల్. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఏవైతే ఉన్నాయో, సో ఒక్కొక్క యాక్సెస్ మాడిఫైర్ కూడా ఒక్కొక్క స్కోప్ ని విజిబిలిటీని మనం స్పెసిఫై చేస్తున్నట్టు మెంబర్ కి, అది క్లాస్ లెవెలా, ప్రాజెక్ట్ లెవెలా, ప్యాకేజ్ లెవెలా అని. ఓకేనా. సరే, నెక్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ యూజ్డ్ పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ ఫర్ ద వేరియబుల్ ఏ, ఓకేనా. సార్ ఒక్క నిమిషం. సార్ ఇంకా ఏం టాపిక్స్ ఉన్నాయో చెప్పగలరా? ఇంకా మనకి యాక్సెస్ మాడిఫైర్స్, ప్యాకేజెస్, తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడింగ్. ఓకే సార్, అంటే ఇవి 7 కి అలా చేద్దామా? ఓకే. హలో. ఓకే అమ్మా, అయితే ఓకే. సారీ సార్, అంటే పర్వాలేదు నేను ఏం చెప్తాను కదా నీకు అదే అంటున్నాను, నీకు ఓవర్ఫ్లో అవ్వకుండా ఉండకుండా ఎంతైనా పర్వాలేదు. ఓకేనా. సార్ ఏ టైంకి మెసేజ్? నువ్వు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు చెప్పు. సార్ ఏ టైంకి మెసేజ్ చేయమంటారు? అదే మరి నువ్వు ఏ టైంలో నీకు అక్కడ ఫ్రీగా ఉందనిపిస్తుందో నాకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టు. ఓకే సార్. ఓకే సార్ అయిపోతాయి కదా సార్ ఈరోజు? అయిపోతాయి, ఇంకా 4 టాపిక్స్ ఉన్నాయి, ఇవి జాగ్రత్త చూసుకుంటే చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.